పరిచయం పత్రిక ఇది అపోస్తున్నటువంటి పౌలు ఫిలోమోనుకు రాస్తున్నటువంటి పత్రిక. ఎందుకు ఫిలోమోనుకు రాస్తూ వస్తున్నాడు? ఆయన పత్రిక అంటే ఆయన అక్కడ అతడు ఏం చేశాడంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఎవరు? అపోస్తున్నటువంటి పౌలు. అందుకనే పౌలు జైల్లో వేయబడినాడు. చెరసాల్లో ఎందుకు వేయబడినాడు? తాను ఒక మాట అంటాడు, అనేక పర్యాలు కూడా ఒక మాట అంటాడు, నేను ఇజ్రాయేల్ యొక్క నిరీక్షణ కొరకు ఈ సంఖ్యల చేత బంధించబడి ఉన్నాను. అంటే ఇజ్రాయేల్ నిరీక్షణ కొరకు అంటే వారి విశ్వాసం ఉంచడానికి, వారి ప్రభువును అంగీకరించడానికి, మరి ఒక సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆయనను పట్టుకొని ఏం చేస్తూ వచ్చాడంటే చెరసాల్లో ఉంచుతూ వచ్చారు. సరే, ఇక్కడ ఉన్నటువంటి చెరసాల్లో ఇలా బంధించబడిన తర్వాత ఆ చెరసాలలో ఎవరు వచ్చారంటే ఓనేషం వచ్చారు. ఓనేషం ఎందుకు చెరసాల్లో వచ్చాడంటే ఓనేషము ఈ ఫిలోమోను వారికి ఇంటిలో ఏదో తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు అన్నటువంటిది ఇక్కడ రాయబడలేదు, కానీ ఏదో తప్పు చేశాడు అనమాట. తప్పు చేశాడు కనుక మరి తాను మరి ఆ చెరసాల్లో వేయబడుతూ వచ్చాడు. చెరసాల్లో వేయబడిన తర్వాత ఏమైందంటే వాళ్ళిద్దరు దగ్గరకు వచ్చి మాటగా సంభాషణ. ఇప్పుడు మనకు తెలుసు కదా, మనం బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, మరి ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాడికి మనం మరి పరిచయం లేని వాడికి ఏం చేస్తాం? వెంటనే యేసుడి గురించినటువంటి మాటలు పరిచయం చేస్తాం, మాట్లాడతాం. ఏదో సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని వారికి అందిస్తాం. అలాగే అపోస్తున్నటువంటి పౌలు తన ఇంటి ఆ చివరి దశలో కూడా ఈ యొక్క అద్దె ఇంట్లో ఉండి మరి వచ్చిన వారికి దేవుని యొక్క వాక్యం చెప్తూ అక్కడ రాబడింది ఆయన చెప్పి బోధించుచు ఒప్పించుచు ఉండేను. బోధిస్తున్నాడు, ఇదే కాదు ఒప్పిస్తూ వచ్చాడు. అది అలాగే ఇక్కడ కూడా జరిగినటువంటి విషయం ఏంటంటే మరి ఈ ఓనేషంకు ఏమయ్యా ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఫలానా ఆయన మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు పెద్దాయన అని చెప్పి, వృద్ధుడు కదా, పెద్దాయన ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్తే నేను మరి ఇలా దేవుని యొక్క వాక్యం చెప్తానే, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను అని తన గురించి అంతా కూడా చెప్తూ వచ్చాడు సాక్ష్యానికి కొంత. తర్వాత ప్రభుని గురించి చెప్పాడు. అందుకని ప్రభు గురించి అంతా కూడా చెప్పిన తర్వాత నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, అయ్యా ఏం చెప్పమంటావు, ఇంట్లో నేను మరి పని చేసేవాడిని, దాసుని, నేను తప్పు చేశాను కనుక నన్ను చెరసాల్లో వేశాను. అయితే కారణవసరమైన విషయం, అరే వాడివి దేవుని యొక్క ప్రభుని యేసుక్రీస్తు వారిని అంగీకరించు ఆయన అని చెప్పి తను రక్షణ గురించినటువంటి జీవముల దేవుని యొక్క మాటలు చెప్పుడుతారా అక్కడే తను ప్రభుని అంగీకరిస్తాడు. అప్పుడు తాను ఏం చేస్తాడంటే, మరి మీ యొక్క సౌకర్యం ఫిలోమోనా ఉండు, ఆయన నాకు తెలుసు, నేను లెటర్ రాస్తా అని చెప్పి అక్కడ లెటర్ రాస్తూ తను అంటాడు, నేను వృద్ధులను నాకు వృద్ధాప్యమందు నేను కనిన నా కుమారుడైనటువంటి నేను కన్నా, వాక్యం ద్వారా నేను కన్నాను, రక్షించబడినాడు. తన గురించినటువంటి సాక్ష్యం ఏంది? ఆ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయంటే ఆ 3 క్వాలిఫికేషన్స్ మనలో ఉన్నాయి. ఆయన ఈ ఓనేషంలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటంటే ప్రభుని యేసుక్రీస్తును అంగీకరించక ముందు ఆయన ఎలా ఉన్నాడో అలాంటి క్వాలిఫికేషన్స్ అయితే 3 విషయాలు అక్కడ ఉన్నాయి. ఏంటంటే మొట్టమొదటిగా అతడు ప్రయోజనము లేనివాడు, ఉపయోగము లేనటువంటి వాడు. అయితే తిరిగి రెండవది అతడు దాసుడు స్వతంత్రుడుగా ఆయన సహోదరుడిగా మార్చబడుతూ వచ్చాడు. నిష్ప్రయోజనమైనటువంటి వాడు ప్రయోజనకరమైన వాడుగా మార్చబడుతూ వచ్చాడు. అలాగే దేవుని యొక్క వాక్యంలో మూడోదిగా చూసినట్లయితే రుణమైనటువంటి వ్యక్తి ఆయన తను రుణము తీర్చబడి స్వతంత్రుడిగా చేయబడుతూ వచ్చాడు. సో దేవుని యొక్క వాక్యంలో మరి అలాగా ఇక్కడ నాకు 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 భాగాలు చూడండి. సరే, దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదటిగా ఇక్కడ ఒక భాగం చూస్తే నిష్ప్రయోజకుడు. ఎందుకు నిష్ప్రయోజకుడు అయినటువంటి ఈ దేవుని యొక్క వాక్యంలో మన జీవితాల్లో కూడా మనం మరి నిష్ప్రయోజనమైనటువంటి వారమే. దేని బట్టి మనల్ని నిష్ప్రయోజకులుగా మనం నిర్ణయించబడుతూ వస్తున్నాం? దేవుని యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకొని అనంటే వాక్యంలో ఉంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. నీ క్రియలు
ఎలాంటి మన క్రియలు నిష్ప్రయోజనమైనవి అంటే మన కార్యాలు, మన నడవడికలు ఆయన ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఆయన నిష్ప్రయోజనమైనవిగా ఉన్నాయి. ఆ తర్వాత ఇర్మియా 7వ అధ్యాయము 8వ వచనం. ఇర్మియా 7వ అధ్యాయము 8వ వచనం. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనము. అబద్ధపు మాటలు మరి అవి నిష్ప్రయోజనమైనవి దేవుని యొక్క వాక్యంలో తేట తెల్లగా రాయబడుతుంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి 5వ అధ్యాయము 7వ వచనం. అధికమైన మాటలు అదే దేనికట నిష్ప్రయోజనమైనటువంటివి. ఇంకా దేవుని యొక్క వాక్యములు ఇవన్నీ కూడా అధికమైనటువంటి మాటలు, అబద్ధపు మాటలు, ఆయన తిరిగి మరి మన యొక్క నీ నడవడిక, మన ప్రవర్తన అది అంతా కూడా నిష్ప్రయోజనమైనని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. దాని యెషయా గ్రంథం 30వ అధ్యాయము 2వ వచనం. క్షమించండి, 30వ అధ్యాయము 7వ వచనం. యెషయా 30వ అధ్యాయం. అమ్మా, ఐగుప్తు వల్ల సహాయము పనికిమాలినది. ఐగుప్తు అంటే లోకంలో ఉన్నటువంటి యొక్క సహాయము అది ఎలాంటిదంటే దేవుని దృష్టిలో నిష్ప్రయోజనమైనటువంటిది అనేది దేవుని యొక్క వాక్యం. అది వీటన్ని ఇంకా దేవుని యొక్క వాక్యములు మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో చూసినట్లయితే అక్కడ రాయబడుతూ వచ్చింది శరీరము కేవలము. వీటన్నిటిని బట్టి ఇక ఏంటంటే శరీరము కేవలం నిష్ప్రయోజనమైనటువంటి వారము, ఏమాత్రం సందేహం లేదు. అంటే దేవునికి ఏమాత్రం ఉపయోగకరము లేనటువంటి వారం మనం. ఆయన నిష్ప్రయోజనం అంటే సో జ్ఞాపకం. ఇక నిష్ప్రయోజనం అనేది ఈ లోకంలో ఏదైనా ఉందంటే చచ్చిపోయినటువంటి శరీరము దేనికి పనికిరా. అలాంటి పాపం చేత అపరాధం చేత చచ్చిపోయినటువంటి మనము ఆయన నిష్ప్రయోజనమైనటువంటి వారం ఎక్కడ ఉన్నాము అన్నట్టు. అది మనము ఈ నిష్ప్రయోజనమైనటువంటి పనులు చేస్తూ ఆయన ఎక్కడ ఉన్నాము అనేది దేవుని యొక్క వాక్యంలో చూడండి. ఆయన మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. అమ్మా చదువు. యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు. ఏమంటే గలిలయలో ఎవరు నివాసం చేస్తున్నారు? అన్యజనులు నివాసం చేస్తున్నారు. అందుకనే అన్యజనులు నివసించు గలిలయ అనే మాట రాయబడింది. ఇంకా దాని గురించి మనం కొద్దిగా ముందే మనం చేసినటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఈ గలిలయ ప్రాంతం ఎలాంటిది అంటే 1వ రాజుల గ్రంథం 9వ అధ్యాయంలో మనం ఒక మాట చూడండి. 9వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలంతా ఎలాంటివి అంటే నిష్ప్రయోజనం. 9వ అధ్యాయం 11వ వచనం. దేశమందున 20 పట్టణములను హీరాముకు అప్పగించెను. హీరాము సొలొమోను తానికి ఇచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు కనుక, నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటి వరకు నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. కాబూల్ అంటే ఇప్పుడు గలిలయ ప్రాంతం అంతా కూడా ఎలాంటివండి? నిష్ప్రయోజనమైనటువంటి. అందులో ఎవరు నివాసం చేస్తున్నారు? అన్యులు. ఆ అన్యులు ఎవరు కాదు, మనమే. సో దేవుని యొక్క ఎందుకు అన్యులు మనమే అని చెప్పడానికి కారణం ఏంటి అంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయము అది అక్కడ ప్రవచనం ఒకటి ఉంది. యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రవచనము ఆయన 1వ వచనము 2వ వచనము ఇక ఆ వచనాలు ఉన్నాయి. అక్కడ రాయబడింది. దయచేసి ఆ ప్రాంతం ఎలాంటిది అని చెప్పి చక్కగా రాయబడింది. ఆయనను అది ఏ దేశం అంటే వేదన పొందిన దేశం. చదువు. మొబ్బు నిలిచిన దేశం. అది అవమానపరచబడిన దేశం. అన్యజనుల అది ఎవరిదంట? అన్యజనులదంట. అన్యజనుల గలిలయ ప్రాంతమును అంటే గత దినాల్లో ఏముంది? ప్రభువు యేసుక్రీస్తు వారు రాకముందు దానికి మహిమ ఉందా లేదా?
లేదు. అంటే మహిమ లేని దేశం, అవమానపరచబడిన దేశం, మొప్పు నిలిచిన దేశం. చూసారా ఎన్ని ఉన్నాయి దాని మీద. ఆయన తిరిగి అది అందుకనే ఇంకా కింది భాగంలో దయచేసి చదవండి. చీకటిలో నడుచు జనుడు గొప్ప వెలుగును చూచున్నారు. సో ఇక్కడ దేవుని యొక్క ఆది ప్రవైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన అదంతా కూడా ఆ ప్రవచనం నెరవేర్చబడుతూ వచ్చింది. మనం ఇప్పుడు చదివినటువంటి యొక్క మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయంలో అది ప్రవచనం. ఆ ప్రవచనంలో ఎలాగుందంటే మన జీవితాల్లో కూడా మనము ఈ లోకంలో ఎలాగుంటూ వచ్చామంటే ఆయన అలాగా అవమానపరచబడినటువంటి దేశం ఇది, మబ్బు నిలిచినటువంటి దేశము, ఆయన అలాగే మహిమలేనటువంటి యొక్క దేశము. అది ఇలాంటి ప్రదేశంలో అన్యజనులు అంటే అక్కడ ఎవరూ కాదు, మనమే. అయితే మనం అలాంటి ప్రదేశంలో నివాసం చేస్తూ ఆయన చీకట్లో పాపంలో ఆయన తిరిగి జీవిస్తున్నటువంటి మనము ఎవరు అని అంటే మనకు ఆయన అన్యజనులు. అందుకే అక్కడ రాబడింది, మునుపు అతడు నీకు నిష్ప్రయోజనమైన వాడంటే, మునుపు అంటే ఆయన తిరిగి యేసు ప్రభువును నమ్మక ముందు, గతములో, పూర్వము అని పర్యాయ పదాలు వస్తాయి. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించక ముందు ఎలాంటి వారం అంటే అన్యులమ్మ. ఎలాంటి వారం అంటే అన్యులైనటువంటి మనము ఎలాంటి ప్రాంతంలో, గల్లీయ ప్రాంతంలో, నిష్ప్రయోజనమైనటువంటి ప్రాంతాల్లో నిష్ప్రయోజనమైనటువంటి ప్రజలుగా ఈ లోకంలో మనం జీవిస్తూ వచ్చాం. అందుకనే అన్యజనులు. ఈ అన్యజనులు ఎవర్రా అని మనం ఒకసారి దేవుని యొక్క వాక్యాలు తెలిసి చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట మనకు కనపడుతుంది. దయచేసి చదవండి. మునుపు శరీర విషయంలో అన్యజనులై, ఇప్పుడు చెప్పండి, శరీరులు ఇజికోల్ అన్యులు. అది మునుపు శరీర విషయంలో అన్యులు ఎవరు అంటే శరీరానుసారం. మనం జీవితంలో మనం శరీరానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ వచ్చాం. శరీరానుసారం ఎవరు అంటే మనమే. ఇంకా దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడింది, ఆది కాండం 3వ అధ్యాయము 19వ వచనం. ఆది కాండం 3వ అధ్యాయము 19వ వచనం. మనం ఎవరు అండి? శరీరానుసారంలో మన్ను. అది మనకు తెలిసినట్టు మన్ను. మరి ఈ మన్నును 14వ వచనంలో మన్నును ఎవరు తింటున్నారంట? 14వ వచనం. నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. నువ్వు బ్రతుకు దినములన్నీ నువ్వు మన్ను. ఎవరు? మనమే. మనల్ని ఎవరు తింటున్నారు? సాతానుడు. సాతానుడు మనం తింటూ వస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మన జీవితాన్ని తినడం అనగా మనల్ని మింగివేస్తూ తిని మనం ఎందుకు తిరిగి మనం బలహీనక అక్కడ రాయబడింది కదా, ఒక బలహీనపరుచు దెయ్యం అతన్ని పట్టి ఏమైంది? ఆమె పేరే బలహీనమైన దెయ్యం. బలహీనపరుచు దెయ్యం పట్టిన ద్వారా నడుము ఏమైపోయింది? అది బలహీన. అలాగే దేవుని యొక్క వాక్యంలో కూడా ఇక్కడ మనం తిని మనం తినడం అంటే ఏంటి? సో దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం చూద్దాం. దయచేసి రండి. మరి హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం దానికి కొద్దిగా అనుసరణ బంధంగా ఉంటుంది. ఆ వాక్యాన్ని చెబుతే మనం ఇక్కడ చూసే ఆనాడు యాజకులు ఎలా ఉన్నారనేది కొద్దిగా తేటదలగా. ఆనాడు యాజకులు నా జనుల పాపమును ఆహారముగా చేసుకుందురు గనుక జనులు మరి అధికముగా పాపం చేయవలనని ఎవరు కోరుతున్నారు? ఆనాడు యాజకులు కోరుతున్నారట. ఎందుకు? జనుల యొక్క పాపమును వారు ఏం చేస్తున్నారు? ఆహారముగా చేసుకుంటారు. ఎలా ఆహారం అవుతుంది? వారెంత పాపం చేసి కావాలని కోరుకుంటారంట. అంటే ఉదాహరణగా వారు పాపం చేస్తే గొర్రెలను తీసుకురావాలా, ఎద్దులను తీసుకురావాలా, పౌరాలను తీసుకురావాలా, ఇవన్నీ కూడా తీసుకొని వధిస్తారు. వధించడం మీద ఎవరికి వస్తుంది? అది యాజకులు చేస్తారు. అందుకనే ఇది బాగుందని అని చెప్పి వారు మీరంతా మీరు పాపం చేయండి. అది వారి జనుల యొక్క మరి ఆ పాపమును వారు ఏముందండి వాళ్ళు ఆహారంగా చేసుకుంటున్నారు. వారంతా పాపం చేస్తే వీరి యొక్క కడుపులు నిండిపోతాయి.
ఇప్పుడు అర్థమైందా? అలాగే ఇక్కడ మనం చెప్తూ వస్తున్నాను, ఆయన అర్థం కావడానికి సాతానుడు మనల్ని ప్రేరేపిస్తూ వస్తున్నాడు. ఆయన ఏ ప్రేరేపంటే మనం ఎంత పాపం చేస్తే వారికి అంత కడుపు నిండిపోతుంది. ఆయన ఎందుకంటే ఆయన మనల్ని వాడు ఆయన అలాగా వారి దాసులం కనుక, వారి చేతుల్లో ఉన్న కనుక మనల్ని ఏం చేస్తున్నాడంటే మనం తింటూ వచ్చాడు. మనం కూడా ఊరుకోలే, మనం కూడా పని చేసాం. రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము ఓ మాట చెబుదాం, 18-19 వచ్చిన. రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము, పాపం నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రములు. అక్రమం చేయుటకు అపవిత్రతకును ఎవరికి అప్పగించిన? సాతానికి. అక్రమం చేయడానికి, అపవిత్రతకు ఆయన మన శరీరాలు ఏం చేసినామంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయాన్ని అప్పగించినాం. మనకై మనకు అప్పగించిన వాళ్ళు అది వాటి మనల్ని ఏం చేస్తున్నారంటే మనం ఆయన సినిమాలు చూడు, అక్కడ చూడు, ఇక్కడ ఈ పని చేయి, ఆయన అన్ని కూడా ఏం చేస్తూ వచ్చాడంటే మన చేత చేయిస్తూ వచ్చాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం మనం అధికంగా పాపం చేసే కొద్దీ వానికి పవర్ పెరుగుతుంది, వానికి బలం పెరుగుతుంది, వానికి మంచి ఆహారం. అందుకనే ఆయన శరీరానుసారంగా ఉంటూ వచ్చాడు. శరీరంలో కనుక వాడు బాగా తింటూ వచ్చాడు, బాగా మనం అనుభవిస్తూ వచ్చాడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో అన్యుల యొక్క మునుపు ఆయన శరీర విషయంలో అన్యులై ఉంది. ఆయన మనం అన్యులుగా ఉంటూ వచ్చాం. అన్యులు ఉన్నటువంటిగా ఆయన విషయం చూస్తే అన్యుడు ఎలాంటి వాడంట దేవుని యొక్క వాక్యం ఉన్నది. అన్యుడు ఎలా ఉంటాడంట? మరి మత్తయి సువార్త 6:30 ఉంది, ఏమి తిందుమా, ఏం ధరించుకుందామా, ఏమి త్రాగుదుమా అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా చెంత కలిగి ఉంటాడంట. సో దేవుని యొక్క వాక్యంలో అన్యులు ఎలా ఉంటారంట? దేవుని యొక్క వాక్యంలో గత దినాల్లో మనం మునుపు ప్రభువుని యేసుక్రీస్తును అంగీకరించుకున్న ఈ చరిత్ర దాని 1 కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది. 1 కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం, ఇందుచేత 2వ వచనం, మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములు ఆరాధించుటకు మనకు తెలుసు కదా. మన అన్యులు ఉన్నప్పుడు ఏం చేసినాం? ఆయన తిరిగి మూగ విగ్రహాలకు ఎటు పడితే అటు ఆరాధిస్తూ వచ్చాం, పూజిస్తూ వచ్చాం. ఆయన తిరిగి ఎందుకు అన్యులుగా ఉంటూ వచ్చాం కనుక ఆ పనులు మనం చేస్తూ వచ్చాం. ఆయన ఇంకా అన్యజనుల యొక్క ప్రవర్తన మనం గమనించినట్లయితే ఆయన చూడండి ఎంత తేడాగా ఉందో. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో చక్కగా 3వ వచనం, 4వ అధ్యాయము 3వ వచనంలో మనం పోకిరి చేసులు, దురాశలు, మద్యపానము, అంటే అన్యజనుల యొక్క ఇష్టం అంతా ఏది ముందున్నటువంటి భాగాలన్నీ. ఈ అన్యజనుడు ఇవన్నీ కూడా చేస్తుంటారు, మనం చేయలేదా? అన్యులుగా ఉన్నప్పుడు ఆయన ఇవన్నీ చేయిస్తూ మన చేత చేయిస్తూ ఆయన చేస్తూ మనము మరి దేవునికి ఎంత కోపం పెట్టినామో, ఎంత నిష్ప్రయోజనమైనటువంటి జీవితము, దేవునికి మాత్రము ఉపయోగకరము లేనటువంటి జీవితాన్ని ఈ లోకంలో మనము జీవిస్తూ రాగలిగాం. కేవలం 3 పూట్ల తింటూ అలా సాగిపోయినవే తప్ప అయితే దేవునికి మాత్రం ఉపయోగపడలేనటువంటి యొక్క శరీరానుసారంగాను అన్యులంగాను మునుపు నిష్ప్రయోజనమైనటువంటి ప్రజలుగా మన జీవితాలు మనం ఉంటూ వచ్చాం. సో దేవుని యొక్క వాక్యంలో మునుపు ఇంకా ఎలా ఉన్నాము అంటే దేవుని యొక్క వాక్యంలో దయచేసి చూడండి. మరి మునుపు మరి ఒక మాట మనం చూసుకుందాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 13. ఆయనను మునుపు దూరస్తులైన మీరు చూసారా, మునుపు ఎలాగున్నావుట? దూరస్తులము. అది దూరస్తులం. ఆయన ప్రభువును సమీపించడానికి లేదు. అందుకని దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 17వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ 10 మంది కుష్టి వ్యాధులు ఉన్నారంట. ఈ 10 మంది కుష్టి వ్యాధులు బాగా చూడండి, ఆయన ఎలా ఉన్నారంట? యేసు ప్రభువుకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి
దూరమున నిలిచారు కానీ ఎదురుగానే నిలిచారు కానీ దగ్గర అవడానికి లేదు. ఆయన చక్కగా రాయబడింది. వాళ్ళు దూరంగానే నిల్చున్నారు, దగ్గర రావడానికి లేదు. కారణం ఏంది? వారిలో ఉన్న కుష్ఠతనాన్ని బట్టి వారు ప్రభువును సమీపించలేనటువంటి పరిస్థితి. సో దేవుని యొక్క వాక్యం అలాగే మన జీవితంలో మనం మునుపు దూరమైనటువంటి మన పాపాన్ని బట్టి మనము దూరంగా ఉన్నాం. పైగా దూరస్తులైనటువంటి మనం దేవుని యొక్క వాక్యములో మరి ఆ యొక్క ఒక మాట ఉంది, దయచేసి చూడండి. మరి దూరస్తులైనటువంటి మనము ఇప్పుడు క్రీస్తు రక్తము ద్వారా ఏం చేసినాడు? సమీపం. అయితే రక్తము ద్వారా మనము సమీపంగా చేయబడుతొచ్చాం అంటే ఒక మాట రాయబడింది. ఆ మాట మనం చదవాలి. దయచేసి దేవుని యొక్క వాక్యంలో మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 28వ వచనం. 27వ అధ్యాయము 28వ వచనం. వారు ఆయన వస్త్రమును తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొలగించి. ఏమండి? ఎర్రని అంగి ఇది ఎర్రని అంగి తొలగించడం అంటే ఏమిటి? సో దేవుని యొక్క చెప్పండి, మీకు తెలిసినటువంటి భాగం ఏదైనా చెప్పండి. ఎర్రని అంగి తొలగించడం అంటే ఏంటి? అంటే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయండి, మా చదవండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. నీ రక్తములో పొర్లి ఉన్న నిన్ను చూచి నీవు బ్రతకమని నీతో చెప్పి నీ రక్తములో నీవు పొర్లి ఉన్నాను. అర్థమైందా? రక్తంలో పొర్లి ఏమైనాడు? మనిషి చచ్చిపోయినాడు. ఇప్పుడు రక్తం అంటే ఏదో చూద్దాం రండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. మా మాట విననేడలా కాదమ్మా 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, మీ పాపములు రక్తం వలె. ఇవి రక్తం అంటే దేనికి సాదృశ్యం చెప్పండి? పాపానికి సాదృశ్యం. అప్పుడు ఆ రక్తంలో పొర్లుచున్న అంటే రక్తంలో మనం ఏమైనాం? పాపంలో పొర్లుట అంటే అందుకనే ఆయన ఒక మాటలో సమాధానం అంటే సూది మోపేంత స్థలములో కూడా మనలో ఏం లేదు, మంచిది లేదు. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. ఎందుకంటే పొర్లుటానిగా మనము ఇష్టం వచ్చినట్టుగా మన చూపు, తలంపు, మాట, క్రియ, తలంపు అన్ని విషయాల్లో అంతా పవిత్రత కలిగినట్టు, అంతా పవిత్రులమైపోయినాం, అంతా పాపం చేస్తూ వచ్చాం. జ్ఞాపకం చేసుకోండి. అలా పాపం చేస్తూ వచ్చా కనుక అది దేవుని యొక్క వాక్యం చూస్తే మరి మన పాపాలన్నీ కూడా చూసారా, పొర్లుతున్నటువంటి మన పాపాలన్నీ కూడా ఆ ఎర్రని వస్త్రం తొలగించడం అంటే ఏంటంటే మన పాపాలన్నీ కూడా ఎర్రగున్నాయి కదా. ఇవన్నీ కూడా ఏం చేశాడు యేసు ప్రభు? బాప్తిసం ఇచ్చే యోహాను 1:29 ఏమంటాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోసుకున్నాడు. ఆయన మీద మోసుకున్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం మోసుకొని ఏం చేశాడంటే యెషయా గ్రంథకర్త ప్రవచన వాక్యం 63వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనబడినట్టయితే అక్కడ 1-2 వచనాల్లో అక్కడ రాయబడింది. దయచేసి చదవండి. 63వ అధ్యాయము యెషయా గ్రంథం 1-2. రక్తవర్ణ వస్త్రములు ధరించుకొని ఏదోము నుండి వచ్చుచున్న ఎవడి? ఏదోము అంటే ఏంటి? ఎర్రని అంటే లోకములో నుండి. అందుకనే ఇదిగో లోక పాపము మోసుకుని పోచున్న ఆ ఎర్రది ఆ పాపనంతా కూడా మోసుకొని అంటే లోక పాపమునంతా కూడా మోసుకొని వస్తున్నాడు. ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రములు ధరించుకొని ఇతడెవడు అని చెప్పి పక్క వాళ్ళు అడిగినారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీతిని బట్టి మాట్లాడుచున్నది నేనే, రక్షించుటకు బలాఢ్యుడైనటువంటి నేనే.
మళ్ళా పక్కన అడుగుతాను, నీ వస్త్రం ఏందయ్యా ఎర్రగా ఉందేమి అని చెప్పి అడుగుతున్నాను. నీ బట్టలు ద్రాక్ష గానుగ తొక్కునే వారి బట్టలు వలె ఉన్నవేమి అని అంటే అడుగుతున్నాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని. అంటే ద్రాక్ష గానుగ అంటే ఏంటి? సిలువ. సిలువలో నేనొక్కనే అయితే తిరిగి ఆ బాధ, ఆ వేదన, మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా అవన్నీ కూడా ఆ బాధనంతా కూడా నేను సహిస్తూ వహిస్తూ తిరిగి నా యొక్క శరీరంలో నుంచి ఆ రక్తమంతా కూడా నేను కార్చినాను. అందుకనే ఈ రక్తం ఏందయ్యా ద్రాక్షగాని వలె తిరిగి ఇలాగుందంటే ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కి తిని. అప్పుడు తనైనటువంటి దేవుడు కూడా తనకు సహాయం చేయలేదు. అందుకనే ప్రభు అడుగుతాను, నా తండ్రి ఏమైనా చెయ్యి విడిచిదివి. తండ్రి చేయి విడిచేశారు, ఎవ్వరు కూడా లేరు. ఆ బాధ అంతా కూడా ఒక్కడే. సో ఇక్కడ కూర్చున్నటువంటి జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాలం ప్రభుని ఆరాధించబోతూ వస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఇలాంటి భయంకరమైనటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. నిష్ప్రయోజనమైనటువంటి అన్యులమై తిరిగి శరీరానుసారులమై ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో, పాపంలో తిరిగి పొర్లుచున్నటువంటి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు మన ప్రభు. ఇప్పుడు ఏం నిష్ప్రయోజనమైనటువంటి మనల్ని తిరిగి ప్రయోజనకరమైన వారిగా మనం చేయాలంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఒక ప్రయోజనమైనటువంటి కార్యాన్ని చేయాలి. యోహాను సువార్త ఏం చేసి వచ్చాడో చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 14వ వచనం. కాయప ఒక మాట అంటాడు. ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట దేని కొరకు? చూసారా, ప్రయోజనం అంట. దేని? నిష్ప్రయోజనమైనటువంటి మనల్ని ప్రయోజనకరంగా చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన అందరి కొరకు ఏం చేయాలా? సిలువలో మన రక్తం చనిపోవాలి. సిలువలో తన రక్తాన్ని మన కొరకు కార్చాలి. చివరి బొట్టు వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు అంత రక్తం అంతా కూడా. అందుకనే అక్కడ బందిపోటు తిరిగి మరి తన ఈటను తీసుకొని పొడిచినప్పుడు రక్తముయు జ్ఞాపకం చేసుకోండి. మరి అంతా కూడా మన కొరకై చిందించాడు. సో జ్ఞాపకం చేసుకోండి. ఆ రక్తం ద్వారా పెద్ద కేక వేసి మన కొరకై ప్రాణం పెట్టి మన నుంచి సవాల్ చేయబడి తిరిగి లేచాడు మన ప్రభు. ఎందుకంటే ఇప్పుడు తిరిగి లేచిన ప్రభునందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎంత దేవుని యొక్క వాక్యంలో ఒక ప్రయోజన కార్యము ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో చేయడం ద్వారా మనం ప్రయోజనకరమైనటువంటి వారిగా దేవుడు చేసేసాడు. ఏం పెద్ద కార్యం చేయాల్సిన అవసరం లేదు. మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనను దేవుడు అక్కడ మరి ఆ వ్యక్తికి కూడా ఓనేషం కూడా ప్రయోజనకరమైన వాడిగా చేయదు. రెండవదిగా చూస్తే సమయం లేదు చెప్తాను. రెండవది దాసుడు ఏం చేయడంటే దాసుడుగా ఉండకుండా ప్రియ సహోదరుడు. చూడండి, ఎటువంటి సంబంధాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ప్రియ సహోదరుడుగా అది ప్రియ సహోదరుడుగా చేయబడాలి అంటే దాసుడు. ఆ దినాల్లో దాసుడు అంటే కుమారుడు చెప్తారు. దాసుడు అంటే ఏ స్థాయి అంటే ఒక యజమానుడు ఉంటాడు. ఆ యజమానుడు ఏం చేస్తాడు? అయ్యా నా ఇల్లు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ధనవంతుడు ఎన్ని ఉన్నాయి? పలానా ఇల్లు ఉన్నాయి. ఆ తర్వాత ఎంత పొలం ఉంది? ఇన్ని ఎకరాల పొలం ఉంది. ఎన్ని బస్సులు ఉన్నాయి? ఇన్ని బస్సులు ఉన్నాయి. ఇన్ని లారీలు ఉన్నాయి. ఇన్ని తిరిగి కారులు ఉన్నాయి. పశువులు ఎన్ని ఉన్నాయి? ఇన్ని పశువులు ఉన్నాయి. అంత పశువులు అంత అయిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే దాసులు ఎంతమంది ఉన్నారు అంటే దాసుడు ఎంత లెక్క పశువులు లెక్క వేసిన తర్వాత దాసుడు అంటే దాసుడు ఎంత లెక్కలేని వాడుగా ఆ ప్రజా సంఖ్యలో ఆ జనసంఖ్యలో ఏమాత్రము మరి లెక్కించని వాడుగా ఉన్నటువంటి వాడుగా దాసుడు ఉన్నాడు అనమాట. దాసుడు అంటే అంత హీనదశ. అందుకని దాసుడు ఆ దినాలు ఏం చేసి వచ్చారంటే కొంటూ వచ్చారు. కొన్న తర్వాత వాటిలో దాసత్వం చేయాలి. కనుక దాసుడు చేస్తుంటే ఏదైనా యజమానికి కోపం రేపితే వాడు చంపినా ఎవరు కూడా పట్టించుకోకూడదు. చంపేస్తాడు, వాడికి అంత అధికారం ఉంది. సో జ్ఞాపకం చేసుకోండి, ఎంత హీనదశకు
ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడండి? నీ నిమిత్తం నా నిమిత్తం ఏ స్వరూపంలో వచ్చాడు? దాసుని స్వరూపం ధరించాడు. నేను చెప్పాలంటే దీని యొక్క వాక్యం కొంత భాగం దాసుని స్వరూపాన్ని ధరించి ఆయన లోకానికి వచ్చాడు. సో జ్ఞాపకం చేసుకోండి, దాసుని ఎంత ఆయన అతి సుందరుడైన అతి మనోహరమైనటువంటి వాడు, సొగసైన స్వరూపమైన మనకు కోల్పోయినాడు. ఇక నా జామ చెట్టును చూసి ఆకు జామ చెట్టు అంటాం, అరిటాకును చూసి అయ్యా ఇది అరిటాకు అని అంటాం. ఈ రెండు కలిసి బాగా దంచేసి ఇప్పుడు ఏది చెప్పంటే చెప్పలేదు. అలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో ఏం చేశాడంటే ఆయన స్వరూపమైన ఆయన కనుక్కొని ఇలా మన ప్రభువేనా ఆయన ఎదిరి ఏందబ్బా ఇలా అయిపోయినాడు. స్వరూపము సొగసు అంతగా ఆయన వ్యాధిగ్రస్తుడుగా చేయబడుతొచ్చాడు. ఆయన మన వ్యాధిని అంతా కూడా అనుభవించి ఎంత మరి పరిస్థితికి తాను ఆయన వచ్చాడంటే దాసుడుగా తాను. అందుకనే ఆయన ఏంటంటే తృణీకరించబడినాడంట. ఆయన ఆ తర్వాత ఎన్నిక కూడా చేయలేదు. ఎందుకంటే ఆయన రూపం చూసే దాసుని యొక్క రూపం ఉంది. ఆయన తిరిగి ఆయన ఏదైనా చేయగలుగుతాడంటే లేదు. అందుకనే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం యొక్క మా యొక్క మొదటి వచనం ఏముందో తెలుసా? 53వ అధ్యాయం మొదటి వచనం స్వామి లేదు. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మారు? యెహోవా బాహు ఎవరికి ఆయన అర్థమవుతుంది. ఆయన ఈ సమాచారము ఎవరు నమ్మినాడు అంటే రక్షించడానికి రక్షకుడు ఉన్నటువంటి యేసు ప్రభు ఆయన ఇలా దౌర్జన్యం చేయబడతాడు, ఇలా తృణీకరించబడతాడు, ఎరిగిలేని వాడుగా చేయబడతాడు, ఆయన వ్యసనాకాంతుడుగా మార్చబడతాడు. సమాధానార్థమైనటువంటి శిక్ష అంతా కూడా ఆయన మీదనే పడుతుంది. ఆయన ఏమంటే సమాధాన శిక్ష అంటే ఏంది? ఆయన సమాధానపరిచేటప్పుడు ఆయన మధ్యలో పోయినప్పుడు ఏం చేస్తాడు? జరుగురా అంటారు కదా. ఆ జరుగురా అన్నప్పుడు కలిగే దెబ్బలే అది సమాధానార్థమైనటువంటి శిక్ష. సమాధానపరచడానికి పోయినప్పుడు ఆయన తిరిగి మనం చాలా చోట్ల చూస్తుంటాం. మరి అలాగే ఆ దెబ్బలన్నీ అవన్నీ కూడా మన నిమిత్తమై ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవిస్తూ వచ్చాడు. జ్ఞాపకం చేసుకోండి. మరి అలాగా మరి మన దాసుని స్వరూపాన్ని ధరించి మరి దాసులుగా ఉన్నటువంటి మనల్ని ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే మనల్ని విలువ పెట్టి మరి 1 కొరింథీ 6:20 ప్రకారం ఆయన రక్తం చేత మనల్ని కొని మనల్ని ఏం చేశాడండి? దాసులుగా దాసత్వం విలువ పెట్టి కొనబడినారు కాబట్టి స్వతంత్రులుగా చేసి ఒక మాట సహోదరులుగా చేశాడు. మనం సహోదరులుగా చేసి సంఘములో ఐక్యపరిచాడు. మొట్టమొదటిగా ప్రయోజనకారులుగా చేశాడు. తర్వాత దాసుని విడిపించి దాసుని స్వరూపాన్ని ధరించుకొని వచ్చి ఆయన ఏం చేశాడు? సహోదరులుగా చేస్తూ వచ్చాడు. తిరిగి మూడవదిగా చూస్తే రుణస్థలం కనుక రుణం ఏంటి దేవుని యొక్క వాక్యంలో మరి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం అక్కడ ఒక మాట మనం గమనించినట్లయితే అక్కడ ఏమని రాయబడింది దయచేసి చూడండి. రోమా సమయం లేదు. రోమీయులకు రాసిన పత్రిక రుణం అంటే ఏందనేది మనకు అర్థమవుతుంది. 4వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదువు. పని చేయవానికి జీతము రుణమే గాని అంటే పని చేస్తే ఏం చేసేది? రుణము. పని చేసినందుకు జీతం రుణం. అలాగే పాపం వల్ల వచ్చే జీతం మరణం. జ్ఞాపకం చేసుకోండి, మనం పాపం చేసాం కనుక మనకు ఉన్నటువంటి ఏదంటే ఆ రుణం తీర్చబడాలి. ఆ రుణం ఎవరు రుణం తీర్చబడాలి? రుణం తీరుస్తారు. మన పాపం యొక్క రుణాన్ని ఎవరు తీరుస్తారు? జ్ఞాపకం చేసుకోండి, పాపం యొక్క రుణం ఎవరు తీర్చారు? అయితే ఎవరు తీర్చారంటే దేవుని యొక్క వాక్యంలో చూస్తే మనం రుణం కలిగి ఉన్నాం కనుక, బాకీ కలిగి ఉన్నాం కనుక, అప్పు కలిగి ఉన్నాం కనుక దేవుని యొక్క వాక్యంలో ఏమని చెప్తే హెబ్రీయుల పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైనాడు తెలుసా? కూట కాపీ అంటే ఏంది? జామీన్. ఏమండి? జామీన్ అర్థమైందా? కూట కాపీ అంటే మనం విడిపించాలంటే అయ్యా నేనున్నా మచ్చా, నేనున్నా అతన్ని విడిచిపెట్టేసి నేను పూట ఉంటా, నేను జామీన్ ఉంటా. అలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేసి వచ్చారంటే మన నిమిత్తమై మనం రుణం ఉన్నాం.
ఈ పాపపు రుణం ఉంది. అందుకే కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ అయితే మరి అది ఆ రుణపత్రం ఏదండి? పాపపు, మనకు విరోధంగా ఉన్నటువంటి పాపపు రుణపత్రాన్ని ఏం చేశాడు? మేకులతో సిలువ పెట్టి చేరాతను తుడిచివేశాడు. అది తుడిచివేసి ఎత్తివేసి స్వతంత్రులుగా చేశాడు. ఆ రుణం నుండి మనకు విడిపించాడు. సో దేవుని యొక్క వాక్యంలో చూస్తే మన ఆ రుణం, అందుకనే అంటాడు ఏమన్నా, ఆయన ఏమైనా నీకు రుణం ఉన్న ఎడల, దాసుడు ఉన్నాడు కదా, రుణం పడి ఉంటాడు కదా, ఏదైనా ఉంటే అది నేను తీరుస్తా. రుణం ఉన్నాడు, అది నేను తీరుస్తా అంటున్నాడు. సో అలాగే దేవుని యొక్క వాక్యంలో ఈ పాప రుణాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే శిలువలో మన అంతా కూడా ఏంటంటే ఈ రుణం తీర్చబడాలంటే ఏం కావాలా? తన సహోదరుని ఏ విధం చేతనను విడిపించలేడు కనుక ఆయన కింది వచనంలో ఏముందండి? వారి యొక్క విమోచన క్రయధనము. ఏమిటండి విమోచన క్రయధనం? యేసు ప్రభు యొక్క రక్తం. అది ఆ తీరక అది అలాగ ఉండవలసినదే. ఎందుకంటే ఆయన రక్తాన్ని మన కొరకు ఆ రుణముగా ఆయన మన పాప రుణం చెల్లించాలంటే, తీర్చబడాలంటే యేసు ప్రభు రక్తం చెల్లించాలి. అందుకని ప్రభువుని యేసు చూసారు సంతోషంగా మన కొరకు పూట కాపై మన పాప రుణం నుండి విడిపించి మనను స్వతంత్రులుగా చేస్తూ వచ్చాడు. సో ఈ మూడింటిని జ్ఞాపకం చేసుకొని నిష్ప్రయోజనమైనటువంటి మనను ప్రయోజనంగా చేశాడు. రెండవది దాసుడు మనను స్వతంత్రంగా చేయడానికి ఏం చేశాడు? దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. అది గొప్ప విషయం, సామాన్యమైనటువంటి విషయం కాదు. సో అలాగే జీవిస్తూ వచ్చాడు 33.5 సంవత్సరం. తిరిగి మూడవది పూట కాపి. రుణాన్ని తీర్చడానికి తాను పూట కాపి జామీన్ ఇచ్చి మనకు ఆ రుణాన్ని ఎంత కూడా ప్రభుత్వం తీర్చుతూ వచ్చాడు, స్వతంత్రంగా చేశాడు. ఇవి జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించి ప్రభువును కనపరచుకు ప్రభు మనందరికీ సహాయం చేయండి. ఇక్కడ మరి అపోస్తున్నటువంటి పౌలు ఈ 8వ అధ్యాయం 10వ వచనంలో ఇది పాత నిబంధనలో మరి ఇర్మియా 31వ అధ్యాయము 33వ వచనంలో వచ్చిన దాన్ని, ఆ వచనాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు? మర్చిపోతామన్నటువంటి ఉద్దేశంతో ప్రతిదీ కూడా అతను జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. జ్ఞాపకం చేయడం అదే దేవుని యొక్క వాక్యంలో ఏది జ్ఞాపకము అన్నటువంటి అంటే అక్కడ రాయబడింది, వారి హృదయముల మీద నా ధర్మ విధులు వారి మనసులోనూ ఉంచెదను, హృదయంలో రాస్తా. ధర్మ విధులు అంటే దేవుని యొక్క మాట, లేకుంటే ఆజ్ఞలు, లేకుంటే వాక్యము. ఎక్కడుంటా? హృదయములో. అంటే ఇక్కడ మనం చూసేది ఏదంటే ఇది మనం మర్చిపోకూడదని చెప్పి జ్ఞాపకం చేస్తుంటున్నాడు అపోస్తున్నటువంటి పౌలు. ఇర్మియాలో రాయబడినటువంటి మాటలు ఇవి. మళ్ళీ తిరిగి మరి తాను హెబ్రీలకు రాస్తూ 8వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినదంటే ఊరికి రాయలేదు, తను పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మళ్ళీ మర్చిపోద్దండి, వాక్యం ఇక్కడ కాదు, ఆ ధర్మ విధులు ఇక్కడ కాదు, మన మనసులోను మన హృదయములో ఉంది. అయితే దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు దేవుని యొక్క వాక్యము 2 అసలైన స్థలాల్లో ఉంది. అసలైనటువంటి స్థలాలు ఏదో చూడండి. దేవుని యొక్క వాక్యంలో కీర్తన 119వ కీర్తన 89వ వచనం, 119వ అధ్యాయం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము. ఎందుకు ఆకాశమందు రాయబడింది? ఆకాశమందు ఆశీనుడైన వాడా. దేవుడు ఎక్కడ ఆశీనుడైనడు? ఆకాశముందు ఆశీనుడైనటువంటి కదా, నిత్యము నిలకడగా ఉన్నది ఆ వాక్యం, ఆ ప్రభు అక్కడ ఉన్నది. తిరిగి రెండవ స్థానము దేవుని యొక్క వాక్యం చూస్తే అత్యున్నతమైనటువంటి స్థానంలో అక్కడ ఉంది. రెండవ స్థానం 11వ వచనం. చదువు. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును నేను చూశాను. దేవునికి ఇప్పుడు రెండో స్థానం ఎక్కడుంది? హృదయములో. చూశారా? స్థిరమైనటువంటి యొక్క మరి ఆ సింహాసనము, స్థిరమైనటువంటి అస్థిరమైన మానవుని యొక్క హృదయము దేవుడు సింహాసనముగా చేసుకొని అందులో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడుందిరా దేవుని వాక్యం అంటే మన హృదయంలో ఉంది. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క వాక్యము ఎక్కడుందంటే మన హృదయంలో ఉంది. మన హృదయంలో ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యం అక్కడ ఉన్నది. ఆకాశమందు తిరిగి
రెండవ అంటే అసలైనటువంటి స్థానాలు రెండే. ఆ రెండో స్థానం ఏదంటే మన హృదయం. మన హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటే మనం ఎలా ఉండాలి, అది హెచ్చరిక. అదే మనం ఎలా ఉండాలా రండి. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే మనం ఎలా ఉండాలంట రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 2వ వచనం 3వ అధ్యాయము 2వ. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుటకును ఇప్పుడు ఏమండి ఒక పత్రిక ఉంది. ఆ పత్రికను ఏం చేస్తారంట? ఒక పత్రిక ఉన్నప్పుడు దాన్ని ఇచ్చాక నీకు పత్రిక ఇస్తే ఏం చేస్తారు? ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఈనాడు మనం తిరిగి ఈనాడు వచ్చింది, సాక్షి వచ్చినాయి, ఆయన తిరిగి సరే ఇవన్నీ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా వీటి ద్వారా మనం ఏం తెలుసుకుంటాం చెప్పండి? ఏం తెలుసుకుంటాం? ఎక్కడో అమెరికాలో జరిగినటువంటి విషయాలు మరి మనకు ఎలా తెలుస్తున్నాయి? మనం అంటే ఆ పత్రికల ద్వారానే కదా. బాగా గ్రహించండి. ఎక్కడో అమెరికాలో, యూరోప్లో, తిరిగి మరి రష్యాలో జరిగినటువంటి ఇజ్రాయెల్ దేశంలో జరిగినటువంటి విషయాలు మనం ఆ పత్రిక చదివినప్పుడు చూసినప్పుడు అందులో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకోగలుగుతూ వస్తున్నాం. సో జ్ఞాపకం చేసుకుని అలాగే దేవుని యొక్క వాక్యములో దేవుడు ఏం చేస్తూ వచ్చాడు తెలుసా? మన అనేకమైనటువంటి మరి ఈ పత్రికలు ఉన్నాయి. సువార్త ఏమంత పత్రికలు? కొలసీ పత్రిక, ఎఫెసీ పత్రిక. మరి ఈ పత్రికలు కాక ఇంకో పత్రికను ఉంచాడు. ఎందుకు? ఆ పత్రిక ఎవరంట? 3వ వచనం దయచేసి చదవండి. 3వ వచనంలో ఒక మాట, మెత్తని హృదయం అనే పలకల మీద దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మనం ఎవరంట? ఏమండి జ్ఞాపకం చేసుకోండి. ఈ పత్రికలు కాకుండా మనకు ఒక మంచి పేరుంది, మనం అది మర్చిపోతాం ఎప్పుడు. మనం ఎవరమంట? ప్రతి ఒక్కరం కూడా క్రీస్తు పత్రికలం. సో జ్ఞాపకం చేసుకో, నువ్వు ఆయన క్రీస్తు పత్రికవు జ్ఞాపకం చేసుకో. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంది కనుక నువ్వు ఒక పత్రిక, నీ పత్రిక ఉన్నావు కనుక నిన్ను అనేకులు ఏం చేస్తారు? చదువుతారు, నీ ద్వారా తెలుసుకుంటారు. నువ్వు దేవుని గురించి తెలుసుకోవడానికి, ఆయన చదువుకోవడానికి నువ్వు ప్రభు పక్షమున ఒక పత్రికవు. ఎంత ఈ మాట అంటేనే ఎంత ఇష్టం కదా, ఎంత ఇష్టం. నేను క్రీస్తు పత్రికనా? అవును, నీవు క్రీస్తు పత్రికవు. నిన్ను అనేకులు చదువుతారు, నిన్ను అనేకులు చూస్తారు. సో జ్ఞాపకం చదువుకున్నప్పుడు ఎవరు కనబడాలా? చూడండి దేవుని యొక్క వాక్యంలో ఈ హెబ్రీయుల రాసిన పత్రిక, ఈ ఎఫెసీయుల రాసిన పత్రిక, ఈ పత్రికలన్నీ మనం చదివినప్పుడు మనకు ఏం తెలుస్తాయి? ప్రభువు గురించి, ప్రభు చేసినటువంటి పరిచర్య, శిష్యులు చేసినటువంటి పరిచర్య, అదంతా కూడా మనము తెలుసుకొనగలుగుతూ వస్తున్నాం, తెలుసుకొని అనుసరించగలుగుతున్నాం. అలాగే దేవుని యొక్క వాక్యంలో మనల్ని చదివినప్పుడు, మనల్ని చూసినప్పుడు, నీవు క్రీస్తు పత్రిక కనుక మనం చదివినప్పుడు మనలో నుండి ఏం బయలుపరచబడాలి? క్రీస్తు బయలుపరచబడాలి. కనబడని దేవుడు ఉన్నాడనడానికి రుజువు ఎవరండి? నీవు, నేనే. ఆయన కనబడంలా, ఆయన అదృశ్యమైనటువంటి దేవుడు. ఆయన తిరిగి మరి ఉన్నాడు అనడానికి రుజువు ఎవరంటే నీవు, నేనే. నేనే అంటే మనం చూపించే వారంగా ఆయన తిరిగి మనల్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సుగుణాలు, ఆయన యొక్క మంచి గుణాలన్నీ కూడా బయలుపరచబడాలి. అందుకని దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఏమాట అంటాడు చూడండి. ఇదే 2వ కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట అంటాడు. దయచేసి చదవండి. 10వ అధ్యాయం 11వ వచనం. మేము మీ ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల యందు, పత్రికల్లో రాసినాం. మేము ఎలాగున్నాను, నేను ఎలా జీవించాను, ఎక్కడ తిరిగాను, ఇలా జీవించగలుగుతొచ్చాను, అలాగే ఆహారం లేక, దెబ్బలు చేత, ఇవన్నీ కూడా పత్రికల ద్వారా మేము ఏదైతే మాటల యందు ఎలాగున్నామో మీ ఎదుట ఉన్నప్పుడు ఆ క్రియల యందు దేవుని యొక్క ఎలా ఉన్నాడంట? బాగా ఎదుట లేనప్పుడు మాటల ద్వారా మేము ఎలాగున్నామో, ఆయన మీ దగ్గర ఉన్నప్పుడు క్రియల ద్వారా అట్టివారమై ఉన్నాం. మేము
అదే సందేహం ఏమాత్రం లేదు, సందేహం ఏమాత్రం లేదు. అందుకని దేవుని యొక్క వాక్యంలో మన జీవితంలో మనం క్రీస్తు పత్రికలో ఉన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు పత్రికలో జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు పత్రికలో ఉన్నప్పుడు మనల్ని చదువుతారు కనుక, మన గురించి తెలుసుకుంటారు కనుక మనలో నుండి ప్రభు ప్రత్యక్షపరచబడాలి. ప్రత్యక్ష. అందుకనే ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో ఓ మాట అన్నాడు. క్షమించాడు, 23వ వచనం, 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఈ మాట ఇలా చెప్పాను, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ఎలా చూసారా ప్రభువును వెంబడించే విధానం, ప్రభువును అనుసరించే విధానం ప్రభు చెప్తూ వస్తున్నాడు. ఎవడైనా వెంబడింపగోరిన తను తాను, ఈ ఉపేక్షణ లేకుండా ఆపేక్షణ రాదు. ఉపేక్షణ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే తీసివేసుకోవడం. అయితే ఏం తీసేసుకోవాలా? మన కోపము, మన ద్వేషము, మన అసూయ, అయితే ఇంకా ఇతర శరీర సంబంధమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము తీసేసుకునే వారంగా ఉండాలి. తీసివేసుకున్న తర్వాత అప్పుడు ప్రతిదినం ఏం చేయాలంట? ఉపేక్షించుకొని తల సిలువనెత్తుకొని నన్ను అప్పుడు జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు ఎవరు కనబడతారు తెలుసా? ఆయన తిరిగి. ఎందుకంటే అన్ని ఉపేక్షించుకున్నాడు, అన్ని విషయాల్లో చనిపోయినాడు, అన్ని విషయాలు పాప సంబంధమైన శరీర సంబంధమైనటువంటి క్రియలు కార్యాలన్నింటిలో చనిపోయినాడు కనుక. అందుకే గలతీయుల రాసిన 2వ అధ్యాయం 20వ వచనంలో నేను క్రీస్తుతో కూడా సిలువబడినాను, ఇక జీవించేవాడు నేను గాను, క్రీస్తే నాయందు, ఇక క్రీస్తే జీవిస్తున్నాడు కనుక సిలువ అనుభవం జ్ఞాపకం చేసుకోండి. శిలువ అనుభవం. అందుకని శిలువ అనుభవం ఎలా ఉంటుందంటే దేవుని యొక్క వాక్యంలో గలతీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 19 అనుకుంటాను. దయచేసి ఒక మాట చదవండి. గలతీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట అంటాడు, శిలువ యందు తప్ప చూడండి. దాని వలన అంటే లోకం వలన నాకును లోకమునకు నేను, ఇది రెండు విధాలు మనకు కనబడుతున్నది. ఎలాగ శిలువ అనుభవం ఇదే తెలుసా? ఆయన నేను లోకము నాకును శిలువ. అంటే శిలువ ఏదంటే ఆయన తిరిగి వద్దు లోకం చూసినప్పుడు లోకం ఆయన తిరిగి మరి పౌరును చూసినప్పుడు ఏమంటారు తెలుసా? వద్దు ఏమంటాడు? దేవుని యొక్క 1వ కొరింథీయుల పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటుందో తెలుసా? మేము ఇప్పటికి లోకమునకు ఎలా ఉన్నాము? పెంటవలెను ఎంచబడుచున్నాయి. అదే పెంట ఎవరైనా కోరుకుంటారా? ఆయన పౌలు అక్కడ పోతుంటే పౌలు నువ్వు వద్దయ్యా లోకానికి వద్దు, ఇక లోకానికి తను శిలువ వద్దంటున్నాడు. ఇప్పుడు లోకము నాకు లోకము. ఇప్పుడు పౌలు లోకాన్ని చూసేమంటున్నాడు. అదే దేవుని ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయంలో తను అంటాడు, ఏవేవి నాకు లాభకరమైనాయో అవన్నీ క్రీస్తు నిమిత్తం పెంట నాకు ఇవన్నీ కూడా పెంట అంటే వద్దు, ఈ లోకం వద్దు, ఇది వద్దు. అది శిలువ. ఆయన లోకం చూస్తే లోకము ద్వేషిస్తుంది, వద్దంటే ఆయన అది శిలువ. తిరిగి లోకాన్ని చూసినప్పుడు అవన్నీ కూడా తీసి వద్దు, అది లోకం నాకు లోకమునకు శిలువబడిన ఈ శిలువబడినటువంటి అనుభవం కలిగినప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు కనబడతారంటే ఇక జీవించేవాడు నేను అనేది చనిపోయింది, ఇక ప్రభువు కనబడతాడు మనకు. జ్ఞాపకం ప్రభు యొక్క సుగుణాలు కనబడతాయి. అందుకని దేవుని యొక్క వాక్యంలో మరి ప్రభు కనబడాలంటే ఏమేమి మనం బయలుపరచాలంట? దాన్ని దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. రండి. రోమిల రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. రోమిల రాసిన పత్రిక క్షమించండి 8వ వచనం. నీ విశ్వాసము సర్వలోకమునకు ఏమండి జ్ఞాపకం చేసుకోండి. మన పత్రికలు కనుక మనం ఏం ప్రచురం చేయాలి, ఏం అగుపరచాలి? మన విశ్వాసం ఎంత? విశ్వాసం ఇప్పుడు చివరిసారిగా ఉంది. ఇక ఉద్యోగం, ఇది ఉద్యోగం పోతే నాకు ఉద్యోగం రాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎంత డబ్బైనా కానీ ఉద్యోగం పెట్టుకు రావాలా? కొంతమంది అంటే లేదు నేను విశ్వాసంతో ప్రభు దగ్గర ప్రార్థన చేసి విశ్వాసమయ్యా ప్రభు ఇస్తాడు. లేక రోగం ఉంది, ఇది పోట్లే నయము కాని నయమానికి ఏం రోగం ఉందంట? నయము కాని రోగం ఉందంట నయమానికి.
ఆయన అలాగా నయము కానీ ఆయన కుదరని జబ్బు ఉంది, అది స్వస్థపరచబడ్డ అది అదే ప్రభు బాగా చేస్తాడు. విశ్వాసం, ఆ విశ్వాసం. సో జ్ఞాపకం చేసుకోండి, అటువంటి విశ్వాసాన్ని మనకి అనుదిన జీవితంలో ఏం చేస్తూ రావాలంటే అందరికీ మనము తెలియపరుస్తున్నా. మీ విశ్వాసము ఆయన సర్వలోకమునకు రక్షణ చేయబడ్డా. అయితే ప్రభువునందు విశ్వాసం అది అనేకులు గుర్తించేవారుగా ఉండాలి. రెండవ కొరింథీయుల రాసిన పత్రిక ఆయన సమయం లేదు 8వ అధ్యాయం 29 వచ్చిన 2 కొరింథీ 8:24. కాబట్టి సంఘం ఎదుట ఏం కనపరచబడాలా? మన ప్రేమను. ఎంత ప్రేమ కలిగిన వాడమనేది మనం క్రీస్తు ప్రేమను ఏం చేయాలంటే అనేకులకు తెలియపరిచేవారు, బయలుపరిచేవారు. లోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు, క్రీస్తు ప్రేమను మనము అనేకులకు చూపించేవారంగా ఉండాలి. సో ఈ సదవులు చెప్పడానికి సమయం లేదు, ఉదాహరణలు ఉన్నాయి. దయచేసి ఇంకా కొద్ది ముందు పోదాం రండి. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఫిలిప్పీయుల రాసిన పత్రిక క్షమించండి, ఫిలిప్పీయుల రాసిన 4వ అధ్యాయం 5వ వచనం. 4:5. ఏం బయలుపరచబడాలా? సహనం. ఎంత సహనం కలిగినటువంటి ఇదేంటంటే సందర్భాలు వచ్చినప్పుడు, ఇదన్నీ ఎందుకు చెప్తామంటే సందర్భం మన ఎదుట వచ్చినప్పుడు వస్తాయి. ప్రతి దినము సందర్భాలు వస్తాయి. సందర్భాలు మన దగ్గరకు వచ్చినప్పుడు ఎంత సహనం కలిగి ఉండాలి అన్నా. ఓపిక పడుతున్నా, ఎంత ఓపిక ఉందన్నా, ఎంత సహనం ఉందన్నా, ఎంత ఓర్పు ఉందన్నా, ఎంత సహనం. అయ్యో దేవుని యొక్క పిల్లలం కనుక ఈ సహనం ద్వారా ఏం చూస్తారంటే ప్రభువును తెలుసుకుంటారు. ఈ విశ్వాసం ద్వారా ఏం తెలుసుకుంటారంటే ప్రభువును తెలుసుకుంటారు. ఈ ప్రేమ ద్వారా ఏం తెలుసుకుంటారంటే ప్రభువును తెలుసుకునే వారు ఉంటారు. దయచేసి రండి రోమిల రాసిన పత్రిక ఇంకో మాట. రోమిల రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. రోమా 16:19. అమ్మ, మీ విధేయత అందరికీ ప్రచుర. ఏంటంట మన విధేయత అందరికీ. ఎంత విధేయులమో ప్రతిదానికి ఓకేనా, ప్రతిదానికి సరెండర్ అయిపోవడం, ప్రతిదానికి ఆయన తిరిగి ఈ విధేయత అందరికి. ఏమండి ఇది వరకు అలా ఉండేవాడు కాదు, ఇది వరకు ఏమన్నా మాట్లాడితే ఆయన విధేయత చూపించేవాడు కాదు. ఈ మాట అంటే ఆయన లెఫ్ట్ పోదాం అంటే రైట్ అని అంటాడు, ఆయన తిరిగి ఇలా ఇది కాదంటాడు. ఎంత విధేయత చూపిస్తున్నాడు. నాయనా పోలే నాన్న పోయి అవి తీసుకురాబో, ఆయన చేపలేయి తిరిగి శుభ్రం చేయి. మారు మాట్లాడకుండా డాక్టర్ అండి, ఆయన కర్నూలులో అంతమంది డాక్టర్లు ఉంటారు. ఏం చేస్తారు తెలుసా? ఆయన తిరిగి బండలు చూసడానికి వస్తారు సిస్టర్స్. ఆయన తిరిగి అక్కడేమో డాక్టర్ మంచి పేరు మోసిన డాక్టర్స్ తిరిగి బండలు తర్వాత బాత్రూమ్ లెట్రిన్ తుడుస్తుంటారు. సో జ్ఞాపకం చేసుకుంటే అలాగే ఎందుకు ఇంత తగ్గింది ఎంత విధేయత ఎందుకు చెప్తే ఆయన ఆ పొజిషన్ అక్కడ పోయి కూర్చున్నప్పుడు మాత్రం అది వేరుకుంటుంది. ఆయన తిరిగి టీచర్స్ ప్రొఫెసర్స్ ఆయన ఎంత తగ్గింపు. జయరాజన మీకు తెలిసే ఉంటుంది ఆయన ఎంత హోదా. ఆయన తిరిగి దేని యొక్క వాక్యం చెప్పినప్పుడు అంతా కన్నీరు కారుస్తారు. ఆయన తిరిగి ఎంత తగ్గింపు. ఇదంతా కూడా ఆయన ఏం బయలుపరచబడుతుందంటే తనలో ఉన్న క్రీస్తు. అయ్యో ఈ క్రీస్తు బయలుపరచబడుతూ వస్తున్నాడు. విధేయతను బట్టి, సహనాన్ని బట్టి, ఓర్పును బట్టి. ఇంకో దేవుని యొక్క వాక్యంలో మరి రోమా 16:19 ఒక మాట ఉంది. తీతు 3:2లో ఒక మాట ఉంది. తీతు 3:2 వచ్చిన 3వ అధ్యాయం 2వ వచ్చిన. మనుషులందరి ఎడల ఏం కనపరచాలా? కనపరచుట అంటే చూపించుట. ప్రభు మనను నేను దీన మనసు గలవాడను, సాత్వికుడను, నా కాడి ఎత్తుకుని ఆయన దగ్గర నేర్చుకున్నాం మనం. ఆయన నేర్చుకున్నటువంటి ఈ సాత్వికమును, ఈ విధేయతను, ఈ ప్రేమను, ఈ విశ్వాసతను, ఆయన ఈ సహనాన్ని అంతా కూడా ప్రజలకు ఏం చేయాలా? నువ్వు క్రీస్తు పత్రిక కనుక ఈ పత్రిక చదివినప్పుడు ఈ శుభ్రాలన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆయన రండి రిజల్ట్ వస్తుంది. దేని రిజల్ట్? జకర్యా 8వ అధ్యాయము 23వ వచనం. జకర్యా 8వ అధ్యాయము 23వ వచనం. 23
అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. యూదుడు అనగా స్తుతించేవాడు, యూదుడు అనగా దేవుని యొక్క బిడ్డ. యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడు సంగతి మాకు వినబడినది కనుక నేను మీతో కూడా వస్తాను. మీరు ఎక్కడికి పోతారు? విశ్వాసం ఎక్కడికి పోతారు? సినిమాలకు పోతారా? విశ్వాసాలు ఎక్కడికి పోతారు? దేవుని మందిరానికి పోతారు. దేవుని యొక్క దేవుని ఆరాధిస్తారు. ఇవన్నీ కూడా దేవుని ప్రార్థన చేస్తారు. మీరు ఎక్కడికి పోతారో మేము అక్కడికి వస్తాం. అయ్యా మేము దేవుని మందిరానికి పోతాం, మేము స్మరణకు పోతాం. ఈరోజు ఆదివారం తిరిగి సెలవు దినం కనుక ఈ ఆదివారం దినం ఎక్కడున్నాం మేము తాయిగా ఎక్కడ ఉంటాం అంటే వాళ్ళు ఏం చేస్తారు సార్, మన యొక్క మరి పత్రిక కనుక మనం ప్రతి దినం మనల్ని చదువుతూనే ఉంటారు. సో జ్ఞాపకం చేసుకొని లోపలికి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు తెలుసుకుంటుంటారు. ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు మన గురించి తెలుసుకున్న తర్వాత ఇవన్నీ కూడా తెలుసుకుని అబ్బా నిజంగా మీలో ఎవరున్నారు? మీలో మీరు లేరు. మీలో ఎవరున్నారు? మీలో క్రీస్తున్నాడయ్యా, మీలో క్రీస్తున్నాడు. దేవుడు మీకు తోడై ఉన్నాడు అని ఇమ్మానుయేలనగా దేవుడు మనకు తోడు. ఎవరున్నా? మీలో యేసు ప్రభు ఉన్నాడు. శత్రువులు కూడా సాక్ష్యం ఇస్తారు. శత్రువులు దయచేసి ఆదికాండం 26వ అధ్యాయం 28వ వచనం, 26వ అధ్యాయం 28వ వచనం. ఇస్సాకు తిరిగి అక్కడ వారు శత్రువులు వెంబడిస్తున్నారు కదా. ఈ శత్రువులు ఇస్సాకు ఏమని సాక్షి చెప్తున్నాడు? నిశ్చయముగా యెహోవా మీకు తోడైండుట ఎలా చూచారు? ఓరైనా ఆయన ఎక్కడ అంటే వీరి విధేయత చూస్తున్నాను. మాది అనే లోపల ఆ మాయ మేందో మాది పూర్తి చేస్తున్నారు. సరేనైనా అని వదిలిపెట్టి ఎవరైనా పోట్లాడుతున్నారా, జగడం పెట్టుకుంటున్నారా, కలం పెట్టుకుంటున్నారా, వదిలిపెడుతున్నారా? వారిని చూసి నాయనా వీరిలో దేవుడు లేకుండా ఇంకెవరు ఉన్నారా నాయనా? నిజంగా వీరిలో ఎవరున్నారు? దేవుడు మీకు తోడైనాడు. మేము చూసా. సో జ్ఞాపకం ఎంత సాక్ష్యం. శత్రువులు సాక్షి చెప్తున్నారే, అన్యులు సాక్షి చెప్తున్నారే. ఎలాగా? మన పత్రికలుగా ఉన్నప్పుడు మన గురించి అనేకులు జ్ఞాపకం చేసుకో. నీలో దేవుని యొక్క వాక్యం ఉంటే అనేకులు ఇలా సాక్షి చెప్తారు. ప్రభుని అంగీకరించేవారుగా ఉంటారు. ప్రభును అంగీకరించారు. పరిగెత్తుకుంటా దీపం ఉంటే పురుగులన్నీ ఏం చేస్తాయి? దీపం చుట్టూ వస్తాయి. పరిగెత్తుకుంటూ వస్తారు. జ్ఞాపకం చేసుకో. అది నువ్వు ఏం చేయాలంటే మరి దేవుని యొక్క వాక్యం ఉందా లేదా అనేది నువ్వు పరీక్షించుకోవాలి. నిజంగా నీలో ఉందా? చెప్పగలుగుతున్నారా? అయ్యా దేవుడు నీకు తోడు ఉన్నారు, ఎంతో సహాయం చేస్తున్నాడు అని చెప్పి చెప్పగలుగుతూ వస్తున్నారా? తిరిగి రెండవది దేవుని యొక్క వాక్యం. రండి, దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే కీర్తన 119వ అధ్యాయం 11వ వచనం. 119వ అధ్యాయం 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటే ఏం చేస్తావు? రెండవది నువ్వు పాపం చేయవు. అందుకనే కీర్తనకారుడు 119వ అధ్యాయము 161లో ఒక మాట అంటున్నాడు. 161వ వచనం. అధికారుడు కింది భాగం, నీ వాక్య భయం ఎప్పుడైతే వాక్య భయము మన హృదయంలో నిలుస్తుందో అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? పాపం చేయాలి. పాపం ఎప్పుడు ఎవరు చేస్తారు తెలుసా? ఎవరు లేనప్పుడు అది చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరు కాదు, లోకస్తులు కాదు మనం. తిరిగి లేకుంటే కొత్త ప్లేస్ ఎవరు కూడా ఊహించము. వాళ్ళు వస్తారా, మన వాళ్ళు చూస్తారా అన్నట్టు ఎవరు లేరు కదా. ఈ కలుసుకునే ప్లేసే కాదు కనుక ఏం చూసినా, ఏం చేసినా, ఏం మాట్లాడినా పర్వాలేదులే అనుకుంటాం. అక్కడ పాపం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే దేవుని యొక్క వాక్యం, అదే వాక్యం ఉంటే ఆ వాక్య భయం బట్టి నువ్వు ఏం చేయవు తెలుసా? అదే యేషేపు చేసింది. ఆదికాండం 39వ అధ్యాయం ఒక్క మాట చదవండి. 39వ అధ్యాయం 9-10 వచ్చిన త్వరతరంగా 39. నీ ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి సో దేవుని యొక్క వాక్యం చూస్తే ఆ వాక్య భయం ఉంటే ప్రభువు చూస్తున్నాడు
ఆయన చూస్తున్నాడు. ఎప్పుడు అనుకుంటాం? దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే ఆ భయం కలిగి ఇక పాపానికి ఏమాత్రము ఆయన అవకాశం ఇవ్వం, చోటివ్వం, రానివ్వం. అందుకని జ్ఞాపకం చేసుకొని ఆ భయం అనేది మన జీవితాలు మనం కలిగి ఉంటాం. చూడండి, దేవుని యొక్క వాక్యం లేదనుకో ఒక వ్యక్తి ఏం చేసినాడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము ఒక మాట చదవండి. 37వ వచనం. మీరు అబ్రహాం సంతానమని నాకు తెలియను, నా వాక్యమునకు చోటు లేదు గనుక. ఎవరు చంపడానికి వెతికింది ఎవరు చెప్పండి? ఒక వ్యక్తి ఇస్కరియోతు యూదా. అయితే ఎందుకు ఇస్కరియోతు యూదా చంపడానికి, అప్పగించడానికి వచ్చాడు? ఆయన హృదయం ఏం లేదు, వాక్యం లేదు. సో జ్ఞాపకం చేసుకోండి, వాక్యం ఎప్పుడైతే ఉండదో భయం ఉండదు. భయం లేనప్పుడు ఆయన తిరిగి ఏం చేస్తున్నాడు? పాపం. ఏం పాపం చేస్తున్నాడో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చూడండి. ఆయన ప్రభు ఒక మాట అంటాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనం. 19వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అంటాడు. కింది భాగం, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదరే. అది మనకు కావాల్సిన పాయింట్. ఏది? నన్ను అప్పగించిన వానికి ఎవరోడు అప్పగించింది? యూదా ఏం చేస్తున్నాడు? ఎక్కువ పాపం చేస్తున్నాడు. అంతకంటే పెద్ద పాపం ఏం లేదు. అప్పగించేది, ప్రభువును అప్పగించేది. జ్ఞాపకం చేసుకోండి. అది అప్పగిస్తున్నాడంటే పాపం చేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఈ అయ్యగారు ఏం చేస్తున్నాడు తెలుసా? మరి యోహాను సువార్త 18వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తును ఆయన ఎక్కడ ఉంటాడు అనేది స్థలం తెలుసుకున్నాడు. అక్కడ స్థలం తెలుసుకున్నది ఉందా? ఉంది. తర్వాత 26వ అధ్యాయము, అదే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 16వ వచనంలో సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. అప్పగించడానికి స్థలం తెలిసిపోయింది, ఇంకా సమయం గురించి చూస్తాం. సో జ్ఞాపకం చేసుకోండి. అందుకని చివరి దినాలు, అంత్య దినాలు మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే ఎలా ఉంటుందంట? మైగా దేవుని యొక్క వాక్యంలో ఉంది. నీ హృదయములో దేవుని యొక్క వాక్యము ఏం చేయాలంట? సమృద్ధిగా నివసింప నీయుడి. దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా మనం చివరి దినాల్లో నింపుకోవాలి. సోదరి జ్ఞాపకం చేసుకోండి. ఈ సమృద్ధిగా దేవుని యొక్క వాక్యం నింపుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము పాపం చేయకుండా ఆయనకి మనము బాగా భయం అనేది మనం కలిగి ఉంటాం. ఈ వాక్యము బాగా సమృద్ధిగా, అందుకే వాక్యములు ఎప్పుడు సాధన చేస్తాడంటే కొంత నిర్లక్ష్యం ఉంటే మరి లూకా 8:12 ఏం చేస్తాడంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటి విత్తనము నీ హృదయములో నుండి వాడు ఏం చేస్తాడంటే ఆ వాక్యం పడిన వాక్యాన్ని ఎత్తుకోపోతాడంట. ఎత్తుకోపోకుండా ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరాలి. అది ఎక్కడుంది? 2వ తిమోతి 1వ అధ్యాయము 14వ వచనంలో కనబడుతుంది. 2వ తిమోతి 1:14 ఏముంది? 1:14 చదువునా. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థము మనలో నివసించు. పరిశుద్ధాత్మ వలన ఆ మంచి పదార్థం అంటే ఏంది? వాక్యం. ఆ సమయం లేదు, దానికి ట్రాక్ తీస్తే మళ్ళా యెషయా గ్రంథంకి వెళ్ళాలి. ఆ మంచి పదార్థం దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యము మన హృదయములో భద్రంగా ఉండాలి అంటే మరి విన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును మనం తీసుకోవాలి. ప్రభువా, ఈ విన్న వాక్యం మన తిరిగి సాతానుడు ఎత్తుకోపోకుండా ఆయన తిరిగి దాన్ని నా హృదయంలో అది భద్రపరచు, స్థిరపరచు అని ఎప్పుడైతే కాపాడుతూ ఉంటాడో, భద్రపరుస్తుంటా ఆ వాక్యాన్ని బట్టి ఏం చేస్తావంటే నువ్వు విన్న వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం వస్తుంది. సో జ్ఞాపకం చేసుకో, ఎప్పుడు కూడా ఇది మర్చిపోవద్దు. వాక్యం హృదయంలో ప్రభా పరిశుద్ధాత్మ దేవ ఇది భద్రం చేయమని అడగకపోయినట్లయితే నువ్వు విని బయటికి వెళ్ళిపోతే ఆ వాక్యాన్ని ఏం చేస్తాడు? వాక్యం విత్తనాన్ని సాతానుడు ఎత్తుకోపోతాడు. అప్పుడు దేవుని మీద ఉన్నటువంటి ఆ వాక్య భయం అనేది మనం పోతుంది. తర్వాత నువ్వు పాపం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది రెండు. మూడవది దయచేసి రండి. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 14 అమ్మా. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న
వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. ఈ లోకములో బలవంతులుగా యవనస్తులారా, మీరు దుష్టుని ఎలా దుష్టుని జయించారంట? వాక్యం ఉంది కనుక, దేవుని యొక్క వాక్యం ఉంది కనుక మీరు దుష్టుని జయించండి. మనం దుష్టుని సాతాన్ని ఎప్పుడు జయిస్తాం? వాక్యం ఉన్నప్పుడే. ఏమండి, వాళ్ళు ఎలా ఎదిరిస్తామండి? ఎప్పుడు? అందుకే ఒక బిడ్స్ చేస్తా, బిడ్స్ చేస్తా. దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, మీరు సమయం లేదు, అది చెప్పుకుంటూ పోతాం. విశ్వాసముందు స్థిరులై వానిని ఎక్కడుంది అది? 1 పేతురు 5వ అధ్యాయము 9వ వచనం ఉంటుంది. ఇది తీద్దండి. ఆ తర్వాత యాకోబు పత్రికలో ఏముంది? దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎప్పుడు ఎదిరించారా? నువ్వు ఒట్టిగా ఎదిరిస్తే కాదు, ఇక్కడ లోబడుతున్నారా, అక్కడ ఎదిరించారా? ఇక్కడ విశ్వాసం స్థిరంగా ఉన్నారా, వాళ్ళు ఎదిరిస్తున్నారా? దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయంలో ఏముందో తెలుసా? ఆయన 6వ అధ్యాయంలో అక్కడికి పోయినట్లయితే అక్కడ సర్వాంగ కవచమును ధరించుకొని వారిని ఎదిరించి, ఒట్టిగా ఎదిరిస్తే ఓడిపోతాం. జ్ఞాపకం చేసుకో, ఆయన మంచితో ఓడిపోతాం. కనుక మనం ఎన్ని కూడా బిడ్స్ అనమాట, బిడ్స్ అని ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది మన మన యొక్క మైండ్లో, హృదయంలో అది ఫిక్స్ అయిపోవాలా. ఆయన జ్ఞాపకం విశ్వాసంతో స్థిరంగా ఆయన దేవునికి లోబడుతూ ఆయన తిరిగి మనం సర్వాంగ కవచం ధరించుకొని దేవుని యొక్క 4వది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే మనం అన్ని జయించే వారంగా ఉంటాం. సో దేవుని యొక్క దేనికి ఈ వాక్యం తెలుసుకొని ఉండాలా అని అంటే, యేసుప్రభు మనకు తెలుసు. యేసుప్రభు దగ్గరికి సాతాను వచ్చాడు. మరి ఆయన ప్రభు దేంతో మాట్లాడుతూ వచ్చాడు? వాక్యంతోనే మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు ఆయనను విడిచి మన దగ్గరికి వస్తే మన పారద్రోళాలంటే దేవుని యొక్క వాక్యం తెలిసింటారు. పౌలు ఒక మాట అంటాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 మాట అంటాడు. దయచేసి చదవండి. 11వ వచనం. 2 కొరింథీ 2:11. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము. ఈ తంత్రములో ఎరగకున్నట్లయితే వాడు నీకు ఒక అంతరం వేస్తాడు. జాగ్రత్త. అంతరం వేస్తాడు అంటే, అంతరం అంటే మంత్రం అంటే మాయ. సో జ్ఞాపకం చేసుకో, వారి తంత్రాలు నువ్వు ఎరిగి ఉండాలా. సో తంత్రాలు దేవుని పిల్లలంగా మనం ఎంతసేపు ఉన్నా కానీ ఏం చేస్తాను తెలుసా? దేవా నీ యొక్క ఆత్మీయత ఉంటాడు, సత్యాలు ఇవన్నీ, నీ యొక్క మర్మాలు ఇవన్నీ కూడా, ఈ లోతులు ఇవన్నీ తెలుసుకున్నా కానీ వాడి గురించి కూడా తెలుసుకోవాలా. ఎక్కడుంది అది? దయచేసి చదవండి. ప్రకటన 2వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ రాయబడింది. దయచేసి చదవండి. ప్రకటన 2వ అధ్యాయం. అయితే సాతాను యొక్క గూఢమైన సంగతులు పుట్నోట్స్లు ఎక్కడ రాయబడింది? ఏమని రాయబడింది? పుట్నోట్స్లు సాతాను యొక్క లోతైన లోయలు ఉన్నాయి. సాతాను కూడా ఏమున్నాయి? లోతులు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు చదివినది ఏమంట? అది సాతాను యొక్క గూఢమైన ఏమండి, మనం ఈ గూఢమైన సంగతులు తెలుసుకుంటాం. సాతాను యొక్క గూఢ సంగతులు కూడా మనం తెలుసుకోవాలి. వాడిని జయించాలి కదా. ఈ పోరాటం ఒక రోజుతోనా, ఒక పూటతోనా? ఎప్పుడు ఉంటుంది మనకు. శరీరంలో ఉన్న ఈ లోకం విడిచిపెట్టేంత వరకు మనం పోరాడుతుండాలా, జయిస్తున్న ఈ అమాయకుతో ఇంకా మనం ఈ లోకంలో ఉన్నంత వరకు పోరాడుతూనే ఉండాలి. జాగ్రత్త. ఎప్పుడైతే సాతాను యొక్క తంత్రాలు, సాతాను యొక్క లోతులు, సాతాను యొక్క సంగతులు మనం బాగా తెలుసుకొని ఉంటామో అప్పుడు ఎలాగుంటామో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, శిష్యులతో మాట్లాడుతూ ఈ లోకాధికారి వచ్చిచున్నాడు, వానితో నాకేమీ సంబంధం లేదు, మనం లేచి ఇక్కడి నుండి వెళ్ళుదాము రండి. ఎక్కడుంది దేవుని యొక్క వాక్యంలో? ఇది యోహాను సువార్తలో ఉంది. దాని 14వ అధ్యాయము 30-31 వచనంలో ఉంది. అయితే ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మా సమయం లేదమ్మా, నేను చదువుతున్నాను. అక్కడ ఆ మాట ఉంది. ఏమంటే, ఇదిగో లోకాధికారి వచ్చినాడు. లోకాధికారి అంటే
సాతాను. అంటే ఎప్పుడైతే ప్రభు తెలుసు మనము దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు మనం ఎలా ఉంటామంటే సాతానుడు ఏ కోణంలో నుంచి వస్తున్నాడు, ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు. ఇప్పుడు ఇంట్లో ఏదైనా సమస్య కానీ బయట కానీ సమస్య కానీ ఏదైనా నువ్వు పసిగట్టగలుగుతావు. నువ్వు ఆత్మీయుడమైతే ఆత్మీయురాలు ఆత్మీయురాలవు దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మనలో ఉందో అప్పుడు నువ్వు వెంటనే ఇదో సాతానుడు చేసే కార్యం, సాతాను మాటలు వస్తున్నాయి, జాగ్రత్త, నువ్వు జాగ్రత్త వహించి దాన్ని ఏం చేస్తావు తెలుసా, నువ్వు పోవు లెండి ఇక్కడి నుంచి మనము వెళ్ళుదాం. ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రభు? వారికి ఏ కోణం నుంచి ప్రవేశిస్తాడో ప్రభువుకు బాగా తెలుసు కనుక మన జీవితాల్లో కూడా ప్రభు ఆ అనుభవంలో రావాలంటాడు. అందుకని దేవుని యొక్క వాక్యం ఏముందో తెలుసా, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం ఆయన తిరిగి ఒక మాట అక్కడ రాయబడింది. సామెతలు 30:19 వచ్చిన సామెతలు 30:19 వచ్చిన 30:19 వచ్చిన అదేనమ్మా. బండ మీద సర్పం యొక్క జాడ చూసా. బండ మీద సర్పం బండ అంటే ఏంది? ఇక్కడ బండ అంటే సంఘం. జ్ఞాపకం చేసి బండ అంటే సంఘములో సర్పం యొక్క జాడ కనబడదంట. అయితే బండ అంటే రాయి. ఒక మాట అంటే రాయి మీద సర్పం పోతే కనబడుతుందా జాడ? అది ఇసుక మీద పోతే నువ్వు కనబడుతుంది. అయితే బండ అంటే సంఘంలో సాతాను ప్రవేశించినాక ఆయన తిరిగి వాడి జాడ మనకు కనబడదు. వాడు పని చేస్తుంటాడు. అందుకే దానికి ఆధారం చేసుకుని ప్రభువుకు మాట్లాడినాడు. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచ్చిన ఒక మాట అన్నాడు. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7. చూడండి వాని పేరేది? ధర్మ విరోధ సంబంధమైన మర్మము. ఎవరండి వాడు? క్రియ అంటే ఏంది? పని. ఇప్పుడు పని జరిగిస్తున్నాడా? లేదా? ప్రజెంట్గా మనకు తెలుసు పని జరిగిస్తున్నాడు. ఎలా జరిగిస్తున్నాడు? అది మర్మం అని చెప్పినాడు. ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మము ఇప్పటికీ క్రియ చేస్తున్నది. ఏమంటే ధర్మ విరోధుడు సాధను క్రియ చేస్తున్నాడంట. మర్మం అంటే ఏంది? కనబడదు, వినబడదు. వాడు కార్యము జరిగిస్తాడంట. దానికి ఆధారం ఎక్కడ? నెహెమ్యా 4వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ కనబడుతుంది. నెహెమ్యా 4వ అధ్యాయము 11వ వచనం. మా విరోధులను వారు తెలుసుకొనకుండాను వారు చూడకుండాను వారిని చంపి ఎవరండి వాళ్ళు? విరోధులు. విరోధులు అంటే సాతాను ఏమనుకుంటాడంట అంటే చక్కగా దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య, సేవ కార్యములు తిరిగి యెరూషలేము చక్కగా కట్టబడుతుంది. ఆ సందర్భాల్లో పని ఆటంకపరచడానికి, ఆపు చేయడానికి విరోధం ఏమంటున్నాడంట, వానికి కనబడకుండాను చూడకుండాను వారి మధ్యకు వెళ్ళి వారిని చంపి పని ఆటంకపరచాడు. సో ఇది ధర్మ విరోధ సంబంధం ఉన్నటువంటి మర్మం. ఆయన మర్మం అంటే కనబడదు, వినబడదు. ఇది సాధారణ చేసినటువంటి నేడు జ్ఞాపకం చేసుకో. ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారికి తెలుసు. ప్రభు 70 మంది శిష్యులు ప్రభువా దెయ్యములు మాకు లోబడుచున్నవి లూకా సువార్త 10వ అధ్యాయం. ఎలాగంటే ప్రభు వెంటనే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో సాతానుడు మెరుపులే సాతానుడు భూమి మీద పడుట నేను చూసి తినే అంటాడు. లూకా సువార్త 10వ అధ్యాయము. సాతాను ఎలా చూసాడక్క? వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు చూసారా? చూడలే. కానీ అక్కడ సాతానికి లేదు. ఎందుకంటే అందుకనే భక్సింగ్ గారు ఎక్కువగా దెయ్యాలది ఇది పట్టించుకొని అది వద్దయ. మనకు వాక్యం ముఖ్యం. ఈ దెయ్యాలు ఇది పట్టించుకోలేదు. దానికంతా ఇచ్చినాడక అది దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం. ప్రభు అది చెప్తాడు. మేఘం మెరుపు అని. మెరుపు ఎలా వస్తుంది? చక్కగా వస్తుందా? ఇలా వస్తుందా? ఇలా వస్తుంది కదా. అలాగే వాని యొక్క పాము కదా, వాడు ఇట్లా వాడు పడుట చూసినాడు అనమాట. వాళ్ళు ఏమనుకున్నాడు, మాకు సంతోషం, అదే మీకు దాన్ని బట్టి సంతోషం, ఇది సాతాను క్రియనా, వాడిని బట్టి సంతోషం కాదు, పరలోకంలో మీ పేరున్నాయని దాన్ని బట్టి సంతోషించండి అని చెప్పి వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రభు మాట్లాడుతూస్తారు. సోదరు జ్ఞాపకం చేసుకో. సాతాను జయించాలి అంటే మనలో ఏముండాలా? వాక్యం బాగా తెలిసి ఉండాలా, తెలుసుకొని ఉండాలి.
తెలుసుకుని ఉంటే మనం జయించే వారంగా ఉంటాం. తిరిగి ఇంకా 5 నిమిషాలు ఉంది. దయచేసి రండి. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే మరి కీర్తన 37వ అధ్యాయము 31 వచ్చింది. 4వదిగా కీర్తన 37వ అధ్యాయము 31 వచ్చింది. దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది. వారి అడుగులు మన హృదయంలో దేవుని ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యం ఉంటే మన అడుగులు ఏమవుతుందంట అంటే అర్థమైంది. మనం పోతుంటే వర్షం వచ్చే బుడదంటే జారమన్నా ఎందుకు వాక్యం ఉంది, మన అడుగులు జారమ. అదే అండి ఏమండి కాదు, మన ప్రవర్తన జారిపోదు అంటే దానికి అర్థం ఏంటంటే ఇంకా ఒక మాట చెప్తాను, ఏమనుకోవద్దండి. ఎందుకంటే వాక్యం ఎట్లుంటుందంటే అన్న ఏం చేయాలన్నా మా అమ్మాయి ఉంది కానీ కొంత కాలు జారిందన్నా అంటే అర్థమైపోయింది కదా. అలాగా జరిగిందన్న ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో మన విషయంలో కూడా ఏం జరిగిందో దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చూస్తాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 18-19. ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు ఇప్పుడు చాలండి అక్కడనే ఆమె ఏమైందండి, గర్భంలో ఎవరున్నారు? యేసు. అందరు చూసి ఏమంటున్నారు చెప్పండి? అందరు చూసి ఏమంటున్నారు? ఈ గర్భవతి అంటే కన్యకయ్యా ఆయన తిరిగి ఈమె ఆయన యేసేపుతో మా తిరిగి ప్రధానం కూడా చేయబడింది, అయిపోయింది, సగం అయిపోయింది పెళ్లి. భర్త కూడా ఎవరంటే అదే అలా అనుకుంటున్నాడు కానీ కలయిక లేదు, గర్భవతి అయిందంట. ఏంటంటే ఈమె తప్పు పని చేసింది. ఏమన్నా తప్పు పని చేసింది, అవమానపరుస్తున్నాను, కాలు జారింది. ఎన్ని అవమానాలు జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క ఎన్ని అవమానాలు వచ్చినా దేవుని గర్భంలో ఉన్నది ఎవరు? గర్భంలో ఉన్నది యేసు ప్రభు. అలాగే మన హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటే సో జ్ఞాపకం అడుగులు జారవు కానీ ఎన్నో నిందలు వస్తాయి. జ్ఞాపకం నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కొంతమంది అదే పనిగా పెట్టుకుంటారు, అవమానపరచడానికి, నిందలు వేయడానికి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రభువు యేసు మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 11-12 వచ్చినాడు. ఆయన చెప్తూ వచ్చాడు, నా నిమిత్తం నిందించి హింసించి పలుకున్నప్పుడు మీరు ధన్యులు, చూశారా ఏమంటాడు? ఇంకా ఒక మాట చదవండి. 1వ కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచ్చిన. మనం ప్రభుని అంగీకరించిన నిందింపబడి మనం ఎంతో నిందిస్తున్నారు కానీ నిందకు ప్రతినింద చేయట్లేదు కదా. ఆయన దేవునికి పిల్లలు మనం అదే ఉండాలి. చదవమ్మా. హింసిస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం? ఓర్చుకుంటున్నాం. ఆయన స్వార్థ పోయినప్పుడు కూడా అంతే కదా, ఎంత ఇది చేస్తారు అంత ఇది చేస్తారు. మరి మనం లోకంలో ఉన్నప్పుడు ఎంత ఇదిగా కానీ ఏమనం. ఎందుకంటే కారణం ఏంటంటే ప్రభు మన జీవితాలు మార్చేసి. అందుకని మన అడుగులు ఎక్కడ కూడా నోరు జారకూడదు, చెయ్యి జారకూడదు. జ్ఞాపకం చేసుకుని ఆ తర్వాత దూషించబడి బతిమాలుచున్నా దూషిస్తుంటే ఆయన ఏదో తిరుగుతారు. మేము ఎన్ని స్వార్థాలు చేసినాం, నక్సలైట్ల మధ్య కూడా మేము ఎన్ని స్వార్థాలు చేసినాం. ఆ ప్రాంతాల్లో కూడా వెళ్ళి సంఘంతో వెళ్ళి చింపేసినారు, ఎన్నో చేసినారండి. చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. అయితే అక్కడ ఏం చెప్పాలి? అయితే అలాగే కూర్చున్నాం, అలాగే పాట పాడినాం, అలాగే దేవుని యొక్క వాక్యం చెప్పినాం. నక్సలైట్లు కానీ విన్నారు అండి. నక్సలైట్ల కొండలలో పోయి నక్సలైట్లు కూర్చోబెట్టి వాక్యం చెప్తే వాళ్ళు విన్నారు. కానీ అదే ఈ మరి మతంలో ఉన్నటువంటి వాళ్ళకి మరి ఎంత హింసించినారంటే ఎంత బాధ పెట్టారు, ఎన్ని మాట్లాడినారంటే మాట్లాడినారు. అన్నీ కూడా ఆయన అంటే అన్నా నువ్వు ఏమన్నా ఏమన్నా బ్రతిమాలుకుంటూనే ఉన్నావు. ఆయన ప్రభు నమ్ముకోనన్నా నాకు ఆయన తిరిగి నాకు ఆయన ఏడుస్తుందిరా ఆయన బాగు చేస్తాను అన్న, అది బాగా చేస్తానన్నా. ఏమండి ఎన్ని కనుక మన జీవితాల్లో అడుగు ఏం చేయాలా? అంటే మన నోరు జారకూడదు, అడుగు జారడం అంటే. అవి మన ప్రవర్తన జారిపోకుండా. ఎందుకు? దేవుని యొక్క వాక్యం ఉంది కనుక.
ఉంది కనుక హింసించిన ఆయన చెడుమాటలన్నా ఆయన మన మీద చేయి చేసుకున్నా మన అడుగు జారదు. వాక్యం ఉంటే జాగ్రత్త. ఆ వాక్యం మనం కలిగి ఉన్నాం కనుక నాకు ఇంకా చెప్పాలంటే ఉన్నారు కొన్ని మాట్లాడే సమయం లేదు. ఇంకొక మాట దయచేసి చూసుకో, ఇంకొక మాట దయచేసి కీర్తన 40వ అధ్యాయము 8-9 వచ్చిన చూసుకొని మనం బలుడు పాపం. నా దేవా నీ చిత్తం నెరవేర్చుట సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఎక్కడుందట? ఆంతర్యములో. ధర్మశాస్త్రం ఎక్కడుంది? లోపల. ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యం గాని ఆంతర్యములో ఉంటే నెక్స్ట్ మహాసమాజములో నీతి సువార్తను జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఇది జ్ఞాపకం చేసుకో. వాక్యం మనలో ఉంటే ఇదేంటంట? ధర్మశాస్త్రం మన ఆంతర్యంలో కానీ మన హృదయంలో ఉంటే మనం ఏం చేస్తాం? దేవుని యొక్క సువార్త మనం ప్రకటిస్తాం. సో జ్ఞాపకం చేసుకో, అది ప్రకటిస్తాం. ప్రకటించకుంటే ఏం జరుగుతుందంట? చదవండి. ఆయన లేవి కాండం 5వ అధ్యాయం 1 వచ్చింది. లేవి కాండం 5వ అధ్యాయం 1 వచ్చింది. ముగిచ్చేస్తాం. లేవి కాండం 5వ అధ్యాయం 1 వచ్చింది. లేవి 5:1 ఒట్టు పెట్టుకున్నవాడై తాను చూచిన దాన్ని తనకు తెలిసిన దాన్ని సాక్షి అయ్యింది, దాన్ని తెలియజేయక ఎలా పాపం చేస్తున్నాడు? తెలిసిన దాన్ని చూసిన దాన్ని తెలియజేయకుంటే. సో నాకు ఈ సత్యం నీకు తెలుసు. ప్రభువు యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు, వేరొక దేవుడు లేడని చెప్పే సత్యము మనందరికీ తెలుసు. తెలిసినటువంటి ఈ సత్య సమాధాన సువార్తను నువ్వు ఖచ్చితంగా తెలియజేయాలి. ఒక గుడ్డోడు ఉన్నాడు, మనకు తెలుసు. గుడ్డోడు ఉన్నాడు, ఒకడు దృష్టి కలిగినోడు ఉన్నాడు. గుడ్డోడు పోతున్నాడు, వాడికి కనబడలా. వాడు దూరంగా దృష్టి కలిగినోడు కూర్చున్నాడు. కూర్చున్నాడు. వాడు అలాగే కూర్చుంటే వీడు ఇలాగే పోతూ వాడు కాలుజారి గుంటలో పన్నాడంటే ఇతరులు ఏం చేస్తారు? ఎవరిని అరుస్తాడు? రే అక్కడనే కూర్చున్నావు, అక్కడనే కూర్చున్నావు, అక్కడనే నిలబడినావు, తిరిగి నువ్వు మేము దూరంలో ఉన్నావు, చూస్తున్నావు కదా. వాడు కన్ను లేనోడు, వాడు చూస్తే రే పడిపోతావురా, జాగ్రత్త, అలా ఆగు, నేను వస్తున్నా అనేది చెప్పి వాడి తప్పియాలి కదా. వాడు గుడ్డోడు కదా, నీకు చూపు ఉంది కదా, హెచ్చరిస్తారండి. అలాగే జ్ఞాపకం చేసుకో. దేవుడు మనకు హెచ్చరించేది ఏంటంటే అసలైనటువంటి విషయం సత్యం తెలిసిన తర్వాత కూడా ఇతరులు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని యొక్క వాక్యం సామెతలు 24వ అధ్యాయం 11-12 వచ్చిన. సామెతలు 24వ అధ్యాయం 11-12 వచ్చినలో ఏం చేస్తూ వస్తున్నారు అక్కడ రాయబడింది. 24వ అధ్యాయం 11 చావునకై పట్టబడిన వారిని తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? మాకు తెలియదా అని చెప్పి ఉంటే ఊరుకుంటాడా ప్రభు? జ్ఞాపకం చేసుకో. అనేకులు జోగుతున్నారు, నరకానికి సిద్ధంగా ఉన్నారు. మనకు తెలుసు ఆ శాఖ ఎలాంటిదో. ఆ భయంకరమైనటువంటి పొరపాటున పాపంలో చనిపోయినాడంటే మా నాయన కానీ మా అమ్మ కానీ వాళ్ళు హిందువులు. అయితే సిఐగా చేసినాడు, ఎన్నో పాపాలు చేసినాడు, నాకు తెలుసు. అయితే తిరిగి ఎంత సంపాదించినా ఎంత ఇచ్చినా తిరిగి చనిపోయినారే. ప్రభువుని తెలియకుండానే వారు చనిపోయినారే. వారు ఎక్కడికి పోతారు? పాపంలో వచ్చి జీతం మరణమే, అంతే. దానికి దాన్ని తిరుగు రావడానికి లేదు. జ్ఞాపకం చేసుకోండి. మన బంధువులు అయితేమి, స్నేహితులు అయితేమి, నెలవైన వారు అయితేమి, మరి మన చుట్టుపక్కల ఉన్నవారు అందరికీ దేవుని యొక్క స్వార్థ ప్రకటించాలా. నువ్వు సువార్త కానీ దేవుని యొక్క మాటలు కానీ నీతి వాక్యాలు దేవునికి ప్రకటించకుంటే రోమా 1:14 ప్రకారము నువ్వు ఏమవుతావు తెలుసా? రుణస్థుడవుగా ఉంటావు. అక్కడ రోమా 1:14 ఏముందో తెలుసా? రోమా 1:14 ఎందుకంటే రుణస్థుడు వారికి సువార్త ప్రకటించకుంటే మనం ఏమైపోతాం? మనం రుణస్థు వస్తాం, మనం బాకీ పడతాం. వారికి ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క సువార్త ఆయన అనేకులు సమయమందును అసమయమందును దేవుని యొక్క వాక్యం అనేకులకు ప్రకటించాలా. ఒక మాట చెప్పేసి ముగించేస్తాం.
సో ఒక రాజు ఉన్నాడు, మనకు తెలిసినట్టు మాటలేదు. ఓ రాజు ఉన్నాడు, ఆ రాజ్య సంస్థానంలో ఏం తప్పు చేసినా రాజు ఒప్పుకునేటోడు కాదు. రాజు రాజు అంటే ఆ రాజు ఏం చేసినట్టే తన దగ్గర లెక్కలు రాసేటోడు కొద్ది తప్పు చేసాడు. ఒక తప్పు చేస్తే వెంటనే తెలిసింది, మంచోడు లెక్కలు రాసేటోడు మంచోడు. రాజు నువ్వు తప్పు చేసావు కనుక ఇంకా నాకు ఆ శిక్ష నీకు ఉరి శిక్ష చేస్తాను, పెద్ద శిక్ష. ఉరి శిక్ష చేస్తే తర్వాత ఉరి శిక్ష రేపు అమలు పడుతుంది. ఆయన తెల్లవారుజామున 5 గంటల కంటే ఆయన తిరిగి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు 2 పిల్లలు తిరిగి ముసలోళ్ళు ఉన్నారు. వచ్చి భార్య, 2 అమ్మ నాయన, తర్వాత 2 నిలబడి ఎవరైనా మీరు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాయన అంటే మా వాడు ఎట్టోడు మీకు తెలుసు కదా. నిజమేనయ్యా మీ ఎట్టోడో తెలుసు అంటే మేము చూడండి 2 పిల్లలు ఉన్నారు అంటే ఆయనకు కరిగిపోయింది మనసు. అయ్యో చిన్న పిల్లలు ఆయన తిరిగి వృద్ధాప్యంలో ఉన్నారు నాయన అమ్మ, ఆయన మీ వాడు చూసే మంచోడే బాగా అయ్యో ఆయన అని చెప్పి మనసు మార్చుకొని ఏం చేశాడు అంటే రాజు తిరిగి ఆయన ఒకరిని పిలుస్తాడు. రేపు తెల్లవారుజామున 5 గంటలకు శిక్ష అని చెప్పి ఇదిగో పత్రిక రాసిస్తున్నాను, ఇది తీసి ఇది రద్దు చేయబడిందని చెప్పి ఈ పత్రిక చూసి ఆయన విడుదల చేస్తారు అని చెప్పి మనకి ఇస్తే ఆ పత్రిక తీసుకొని వాళ్ళు ఆయన తెల్లవారుజామున 5 గంటలకు వాళ్ళు తిరిగి గుర్రంలో పోతారు. గుర్రంలో పోతుంటే మధ్యన ఒక జాతర జరుగుతుంటే ఆ జాతరలో తిరుగుతూ వచ్చాడు. ఆ జాతర నేను 5 గంటలకు కదా పోవాల్సింది, అంతవరకు ఇదంతా కూడా చూసుకుంటుంటే ఆ తర్వాత పోవచ్చు కదా అనుకున్నాడు. అదంతా ఆ మూమెంట్లో పడిపోయి అది మర్చిపోయి ఆయన తిరిగి తీరా సమయం అయినప్పుడు అబ్బా ఇంకా 10 నిమిషాలే ఉందని చెప్పి ఆయన తిరిగి గుర్రాన్ని బాగా గుర్తవుతాడు. ఎట్లా తిరిగిపోయినాక 5 నిమిషాలు ఒక 2-3 నిమిషాల ముందు ఆయన వెళ్ళి ఆయన కొట్టాడు. ఆయన జైలు అధికారి చెప్పినాడు, ఆయన తిరిగి రాజు పంపించాడయ్యా. ఆయన తిరిగి ఇవదే చిటికి తీసేసి ఆ పత్రిక చూసి అయ్యో ఎంత పని చేసావయ్యా, ఆయన 2 నిమిషాలు ముందు వచ్చింటే ఎంత బాగుంది, ఇప్పుడే ఉంది తీసినా. బాధపడిపోతాడు, పశ్చాత్తాపన్నాడు. అయ్యో నేను చేసినటువంటి పని 2 నిమిషాలు ఎంత తప్పు పని చేసినాను. సోదరి జ్ఞాపకం చేసుకోండి, మనము కొంత లేట్ చేస్తుంటే నువ్వు ప్రకటన చేయడం, దేవుని యొక్క పత్రిక అందించడం, దేవుని యొక్క వాక్యం చెప్దాంలే నీ స్నేహితులకు లేకుంటే ఎంత తప్పని చేసినావు అంటే దానికి వాళ్ళు అంత శిక్ష అంటే మరణానికి గురైపోతున్నారు, లోకం విడిచిపోతున్నాడు. సో దీనికి చెప్పాలంటే చాలా ఉన్నాయి, జ్ఞాపకం చేసుకొని ఇది మనం ఆ యొక్క ఛాలెంజ్ తీసుకొని అట్లా నీతి సువార్తను ఖచ్చితంగా నువ్వు ప్రకటించాలి, దీని యొక్క వాక్యం చెప్పాలా, మందిరానికి నడిపించాలి. సో జ్ఞాపకం చేసుకోండి. అలాగా 5 విషయాలు